ఆటంకపరుచు అపవాది కార్యాలు యేసు నామములో బంధిస్తుంది. కార్యములు జరిగించుటకు సహాయము చేయొచ్చు దేవదూతలని వారి పరిచర్యని కోరుకుంటూ, పరిశుద్ధాత్ముడా నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి, నేనే మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ బలిపీఠం నిప్పు కనుమలతో నా పెదవులు కాల్చి పరిశుద్ధపరిచిన మాటలు కాదు, నీ మాటలు ఇచ్చి వినగల చెవి, చూడగలను, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకి దయచేసి వాక్యానికి, వాక్య కార్యానికి ఆటంకములు చీకటి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే ప్రత్యక్షమగును గాక. నీ కార్యం సఫలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరం కూర్చుందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో అందరం కూర్చుందాం. బయట లోపల అందరూ సర్దుకొని కుర్చీలు ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు కూడా కుర్చీలు వేసుకొని కూర్చోండి. అక్కడ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు మీరు వేసుకొని కూర్చోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడు వాక్యం ద్వారా నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మన హృదయాల్లో మనం రీచ్ అవుదాం. నామకార్థ ఆచార సంబంధమైన పండుగగా కాక ఆత్మ సంబంధమైన ఒక నిజమైన ఆనందంతో నిండి క్రిస్మస్ అనే ఆ పదానికి, మాటకి అసలైన అర్థం మన ద్వారానైనా సార్థకమగునట్లుగా మనం ప్రభు సన్నిధిలో కనిపెడదాం. దేవునికి స్తోత్రం. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుటయే క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించుట. దేవుని బిడ్డలారా, దానికి గాను ఆ దినాల్లో ఏం జరిగిందో మీ ముందుకి కొన్ని విషయాలని క్రీస్తు జననమును ఉద్దేశించి మీతో మాట్లాడాలని పగటి వేళ దేవుని సన్నిధిలో ఒక వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీకా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల పుస్తకాల్లో, బైబిల్ మీ దగ్గర ఉంటే చిన్న ప్రవక్తల పుస్తకాల్లో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని, అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం, అలాగే మత్తయి సువార్తలో కూడా 2వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడేమో 5:2, అక్కడేమో 2:5. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదాం. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆశతో చేతులెత్తి మాట్లాడుచున్న దేవునికి స్తోత్రం చెబుదాం. అందరం కూడా, బయట లోపల ఉన్నవారందరూ కూడా
ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, మాతో మాట్లాడండి. మా చరిత్రని మార్చివేయండి, మా దిశను మార్చివేయండి, మా ఆధ్యాత్మిక పరిస్థితుల్ని మీరు తాకండి, మా అంతరంగ పరిస్థితుల్ని తాకండి పరిశుద్ధాత్ముడా. ఇది మా జీవితానికి టర్నింగ్ పాయింట్గా మార్చండి పరిశుద్ధాత్ముడా. ఏదైనా ఒక కార్యమని మీరు చేయగల దేవుడు అనే ఆశతో నీ పాదాల దగ్గర ఉన్నా, శక్తి చేత కాదు, బలము చేత కాదని, నీ ఆత్మ ద్వారా కార్యములు చేయగల దేవుడవని ఇదిగో నీ పాదాలు పట్టుకున్నాము నాయన. మీ కార్యములు జరిగించమని యేసయ్య పేరట పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాకెవరో చెప్పలేదు. థ్యాంక్ యూ అమ్మా, దేవునికి స్తోత్రం. గారెలు, కోడి మాంసం తిన్నంత సంతోషంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా ఆలకించండి. ఈ పూట ఒక కీలకమైన విషయాన్ని దేవదేవుడు తన సంఘం ఎదురుకు తేవాలని ఆశ కలిగి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక శీఘ్రమైన విషయాన్ని మీరు మనస్కరించాలని మనం చేస్తున్నాను. కొన్ని సంవత్సరములకు పూర్వమే యేసు జననమునకు ముందు మీకా అను ప్రవక్త ద్వారా దేవుడు ఆనాడే పలికించినటువంటి ఒక మాట, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, ఇశ్రాయేలును నా కొరకు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. దేవునికి స్తోత్రం. ఇదే మాటని జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు. ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజుగారినే వచ్చి ఒక రాజు గురించి అడుగుతున్నారు. ఆయనకి చాలా బాధ కలిగింది, భయం అనిపించింది. రాజుగారినే రాజు గురించి అడుగుతుంటే, ఏమిటి రాజు పుట్టటమా? రాజు పుడతాడా? రాజు వస్తాడా? ఎలా సాధ్యం ఇది? వెంటనే శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని, గ్రంథ పరిశీలకుల్ని పిలిచారు. శాస్త్రుల్ని వారిని అడుగుతున్నాడు, ఏమిటి రాజు పుడతాడంట? వీళ్ళు ఎవరో వచ్చారు, ఏంటో మాట్లాడుతున్నారు, అసలు రాజు ఎక్కడ పుడతాడు చెప్పండి అంటే, వాళ్ళ పుస్తకాలు కూడా తిరగేయకుండా, ధర్మశాస్త్రాన్ని చూడకుండా ఉన్నపాటున నోటిలో మంచినీళ్ళు ప్రాయంగా చెప్పిన మాట ఏమిటంటే, యోధా బెత్లెహేములోనే అన్నారు. యోధా బెత్లెహేములోనే అంటే రాజుగా కూర్చున్నాడు కానీ గ్రంథ పరిశీలన లేదు ఎవరికి? హేరోదు రాజుకి. ఒకవేళ గ్రంథ పరిశీలన ఉండుంటే తాను ఎప్పుడో నేను ఎంత రాజ్యం చేసినా, నేను ఎంత రాజుగా ఉన్నా అసలైన ఒక రాజు వస్తాడు, ఆ రాజు పుడతాడు అని కనీసం ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివున్న హేరోదుకు మారు మనసు పరలోకం దొరికిండేది. దేవునికి స్తోత్రం. ఇతనికి సింహాసనం, రాజ్యం, మనుషులు మభ్యపెట్టడం, ధన సంపాదన, ధనార్జన, ఈ కార్యాలు తప్ప ఈ రాజుగారికి ఇంకో ఆలోచన లేదు. గ్రంథ పరిశీలన లేదు, వాక్య పరిశీలన లేదు, ధర్మశాస్త్ర పరిశీలన లేదు. ఇక ఈయన అలా పక్కన పెడితే వీళ్ళు ఉన్నారు చూడండి, ఎక్కడ పుడతాడు అని అంటే యోధా బెత్లెహేములోనే అని వెనువెంటనే చెప్పినటువంటి శాస్త్రులు, పరిశీలు, సద్దుకేలు ఏవైనా ఈ విషయాన్ని ప్రచురం చేస్తూ, ఈ విషయం కొరకు కనిపెడుతూ ఏమైనా ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు. కానీ వాళ్ళ గ్రంథ పరిశీలన చేస్తూ ఉన్నారు కానీ అసలైనటువంటి రాజుని కనుగొనలేని వారిగా, కనిపెట్టలేని వారిగా మిగిలిపోయారు ఈ శాస్త్రులు, పరిశీలు, సద్దుకేయులు. కానీ ఎక్కడో దేశం కాని దేశంలో, తూర్పు దేశంలో గ్రంథాలు పరిశీలించి తూర్పు దిక్కున వచ్చిన నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రం ఉదయించినప్పుడు ఖచ్చితంగా లోక కళ్యాణమును చేయగలిగిన, లోకమును ఉద్ధరించగలిగిన రాజు పుడతాడని వారి గ్రంథములో రాసున్న సత్యాన్ని గమనించి రాజును వెతుక్కుంటూ వాళ్ళు బయలుదేరి వచ్చారు జ్ఞానులు. దేవునికి స్తోత్రం. అందుకే తన జనము కాని జనమునకు ఆయన ప్రత్యక్షమయ్యాడంట. తాను వెదకని వారికి ఆయన దొరికాడంట. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే అన్నట్లుగా అసలు సొంత దేశంలో ఏ గ్రంథం వారి చేతిలో ఉందో, ఏ లేఖనం వారి చేతిలో ఉందో, ఆ లేఖనము చేతిలో ఉన్నవారు, పరిశీలించిన వారు కనిపెట్టలేదు రాజు కోసం. అసలు పరిశీలించిన వారికి ఆ ఆలోచనే లేకుండా పోయింది. దుఃఖకరం ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడున్నారంటే యేసు పుట్టే యెరూషలేములోనే ఉన్నారు. అదే వచ్చింది బాధ.
అసలు యేసయ్య ఎక్కడ పుడతాడో, యేసయ్య ఎక్కడ జన్మిస్తాడో, యేసు ప్రభు ఎక్కడికి వస్తాడో, ఎక్కడికి పంపబడతాడో, ఆ ప్రదేశంలో ఉన్న హేరోదు రాజుకైనా, ఆ ప్రదేశంలో ఉన్న శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, ఇంకా ఆ యొక్క పరిచయులకు కూడా ఈ విషయం తెలియలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది ఈ సంగతి. దేవునికి స్తోత్రం. వీళ్ళు మంచినీళ్ళ ప్రాయంగా నోట్లో నుంచి చెప్పిన మాట ఏమిటంటే, యోధా బెత్లెహేములోనే అని మాట్లాడుతూ వాళ్ళు ప్రస్తావించినటువంటి తమ నోటితో పలికిన ఆ వాక్కును మత్తయి రాశాడు. వాళ్ళు ఏమి పలికారో, ప్రవక్త ద్వారా ఏమి చెప్పబడిందని వినాలమ్మా. కొంచెం ఓపిక చేసుకోండి. అయిపోయింది, ఇంటికి వెళ్ళి నిద్రపోవటమేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేంటో రాత్రి పడుకుంటాం, పొద్దున పడుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అయిపోయిందమ్మా, వచ్చేసిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాస్త్రులు పరిశీలు పలుకుతూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? యోధా బెత్లెహేమా, లేక ఒకసారి చదవండి ఆ వచ్చినని, మత్తయి సువార్త 2:5. వారు ఏలయనగా, అది యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ప్రజలను పరిపాలించు అధిపతి అనండి అందరూ. నీలో నుండి వచ్చును. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే వర్తమానం ఏమిటంటే, యూదా బెత్లెహేములో నుండే, యూదా ఎఫ్రాతాలో నుంచే, లేక బెత్లెహేము ఎఫ్రాతాలో నుంచే ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అన్న మాట చొప్పున ఖచ్చితంగా ఆ బెత్లెహేములో నుండే వచ్చాడు యేసయ్య. ఆ బెత్లెహేమీయులలో నుండే వచ్చాడు యేసయ్య. వారి ద్వారానే వచ్చాడు యేసయ్య. ఆయన రాజుగా జన్మించాడు, రాజుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మాట ఏమిటంటే, బెత్లెహేమీయులను చూచి, బెత్లెహేము గ్రామాన్ని చూచి నీలో నుండే రాజు పుడతాడు అని ఆనాడు లేఖనం ఎలా చెప్పిందో, రేపో మాపో కొద్ది కాలంలో ఇలాంటి బెత్లెహేము లాంటి అనుభవం గల వారి ద్వారానే రాజు మరలా రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని కొంచెం కొట్టాలి బాగా చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున రాజు వచ్చాడు, పుట్టాడు. రేపో మాపో రాజు రాబోతున్నాడు. ఆ రోజున రాజు పుట్టాలంటే, రాజు రావాలంటే యూదయా దేశపు ప్రధానులు చాలా మంది ఉన్నారు. యూదయా దేశములో గ్రామాలు చాలా ఉన్నాయి. యూదయా దేశములో కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఆ యూదయా దేశపు యొక్క కుటుంబాల్లో, ఆ యూదయా దేశపు యొక్క ప్రధానుల్లో ఒక్క గ్రామం, ఒక్క కుటుంబంగా అన్నట్లు ఏదో ఒక్క గుంపుగా ఉన్న బెత్లెహేములో నుండి యేసు వచ్చాడంట. హల్లెలూయా. అది స్వల్ప గ్రామమే, లిటిల్ విలేజ్, స్వల్ప గ్రామమే. కానీ అల్పమైనది మటుకు కాదంట. స్వల్పమే కానీ అల్పం కాదు. ఇట్ ఇస్ లిటిల్ బట్ నాట్ లీస్ట్, బట్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. దెర్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్, దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద విలేజ్ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేము చూడటానికి చిన్నదే. యోధా ప్రధానులందరిలో గనక, యోధా కుటుంబాల్లో లేక యూదయా దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ చూస్తే, ప్రతి గ్రామంతో పోల్చుకుంటే ఈ బెత్లెహేము గ్రామం అనేది చిన్నదే, కానీ అల్పమైంది కాదు. హల్లెలూయా. అంటే కంటికి చూడటానికి చిన్నగా ఉంటుంది, కానీ విషయం చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పైకి చూడటానికి చాలా అల్పంగా, చిన్నగా, అమాయకంగా కనపడుతుంది, కానీ అంతరంగములో, వారి జీవితాల్లో, ఆ గ్రామములో చాలా గుర్తుపట్టాల్సిన లేక గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి.
ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు యోదయ దేశములో ఏదో ఒక గ్రామం నుంచి వద్దాం, నేను యోదయ దేశములో నుంచే రావాలి, నేను యోదయ దేశంలోనే పుట్టాలి, నా కుమారుడు యోదయ దేశములోనే పుట్టాలి అని ఆశించినటువంటి పరమ తండ్రి ఆ యోదయ దేశపు గ్రామాలన్నీ చూస్తే, ఆ యోదయ దేశపు ఆ పట్టణాలని, కుటుంబాలని, ప్రధానుల్ని చూస్తే వారందరిలో ఎవరు ఎన్నిక చేయబడ్డారంటే బెత్లెహేము ఎన్నిక చేయబడిందంట. కొనబడినటువంటి బెత్లెహేములోనే నీలో నుండే రాజు వచ్చును, నీలో నుండే రాజు పుట్టును. హల్లెలూయా. ఈ రోజును కూడా యోదయ దేశములో అనేక గ్రామాలు ఉన్నట్లు, యోదయ దేశములో అనేక కుటుంబాలు ఉన్నట్లు, యోదయ దేశములో అనేక ప్రాంతాలు ఉన్నట్లు ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రైస్తవ ప్రపంచం చాలా పెద్దది. క్రైస్తవుల్లో చాలా మంది ప్రధానులుగా ఉన్నారు, క్రైస్తవుల కుటుంబాల్లో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో చాలా అత్యధికమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రధానులందరిలో బెత్లెహేముకే వచ్చిందంట కృప. బెత్లెహేములో నుండి రాజు వచ్చాడంట. ఇప్పుడు క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు, అందరిని బట్టి రాజు రావట్లా, ఎవరో బెత్లెహేము లాంటి వారిని బట్టి రాజు రాబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నుంచి మీరు ఎలా వెళ్ళాలో తెలుసా? మీ ఊరు పేరుతో, మీ గ్రామం పేరుతో, మీ ఇంటి పేరుతో, మీ వంశం పేరుతో వచ్చారు. కానీ ఇక్కడ నుంచి మీరు అడుగు బయట ఎలా పెట్టాలంటే బెత్లెహేమీయులుగా అడుగు బయట పెట్టాలి. బెత్లెహేమీయులుగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి. ఎందుకంటే రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎవరి ద్వారా వస్తాడంటే బెత్లెహేము అనుభవంలో ఉన్న వారి ద్వారానే రాజు రాబోతున్నాడు. ఆయన తొడ మీద రాజులకు రాజు అని రాయబడుతుందంట. ఆయన ధరించిన వస్త్రం మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంటుందంట. ఆయన తెల్లని గుర్రమెక్కి రాబోతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా రాబోతున్నాడో ఆ ఔన్నత్యం, ఆ గొప్పతనం, ఆ మహిమ చూస్తే ఎవరి ద్వారా వస్తావయ్యా అంటే నేను ఒక గుంపు కోసం ఎదురు చూస్తున్నాను. యూదయ దేశంలో ప్రధానులు చాలా మంది ఉన్నారు, యూదయ దేశంలో కుటుంబాలు చాలా ఉన్నాయి, యూదయ దేశంలో గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ బెత్లెహేము లాంటి అనుభవం కలిగిన వారు నేడు కూడా కొత్త నిబంధన సంఘములో ఉంటే, నేడు కూడా నా బిడ్డలైన వారు బెత్లెహేము అనుభవంలో ఉన్నవారు ఉంటే నేను మరలా రాజుగా వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఛాన్స్ ఎవరిదంటే, మరలా అవకాశం ఎవరిదంటే బెత్లెహేమీయులదే. మరలా కృప దేనికంటే బెత్లెహేముకే. హల్లెలూయా. దుఃఖం చెప్పనా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్న బెత్లెహేం మేము వెళ్ళినప్పుడైనా ఇప్పుడైనా బెత్లెహేము పాలస్తీనుల యొక్క ఆధీనంలో ఉంది. యేసు ఎక్కడ పుట్టాడో ఆ పుట్టిన చోటని ఇశ్రాయేలు పరిపాలించట్లా, ఆ పుట్టిన చోటని పాలస్తీనీలు, పాలెస్టైన్ కింగ్డమ్, పాలస్తీనుల రాజు, అరాఫత్ రాజులు వాళ్ళు పరిపాలిస్తున్నారు. అరే యేసు ఎక్కడ పుట్టాడో, యూదులకు రాజు, ఇశ్రాయేలుకు రాజు, ఆ రాజు పుట్టిన చోటు శత్రు దేశాలు పరిపాలిస్తున్నాయి. అందుకే బెత్లెహేం పక్కన ఇంకో ఊరు ఉంటుంది, ఇది బెత్లెహేము, అది ఇంకో ఊరు. ఈ హైవేకి ఒక టోల్ గేట్ లాగా ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఫోర్సులు, ఇశ్రాయేలీల సెక్యూరిటీ ఫోర్సులు, ఇటువైపు పాలస్తీన్ల సెక్యూరిటీ ఫోర్సులు ఒక చోట నిలబడి ఉంటారు. రోడ్డుకి నిలబడి ఉంటారు. క్రాస్ రోడ్స్ అన్నీ, పొలిమేర్లన్నీ నిలబడి ఉంటారు. ఎందుకు? బెత్లెహేం మాది అని ఫిలిస్తీ ఆ యొక్క పాలస్తీనా ప్రభుత్వం తన స్వాధీనంలో పెట్టుకుంది. నేను అంటున్నాను, ఈ రోజు ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి బెత్లెహేం, ఇప్పుడున్నటువంటి భౌతిక సంబంధమైన బెత్లెహేము చెరలో ఉన్న బాధ ఏమి లేదు. కానీ ఆత్మ సంబంధమైన బెత్లెహేము చెరలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన బెత్లెహేము శత్రువు కింద ఉండకూడదు. ఆత్మ సంబంధమైన బెత్లెహేము బానిసత్వంలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన బెత్లెహేం అయినా నిన్ను ఒక బెత్లెహేముగా చూడాలని, ఒక బెత్లెహేముగా ఆయన ఆశించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు, ఆ బెత్లెహేము అనుభవంలో నిన్ను చూడాలనుకుంటున్న యేసు చెరలో ఉన్న బెత్లెహేముగా కాదు, శత్రువుల ఆధీనంలో ఉన్న బెత్లెహేముగా కాదు, స్వతంత్రులుగా ఉన్న బెత్లెహేముగా ఉండాలని కోరుకుంటున్నాడు. విడుదల పొందిన బెత్లెహేముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు సూటిగా తేటగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావా? పాపం చేత బంధించబడ్డావా? లోకం చేత బంధించబడ్డావా?
శాపం చేత బంధించబడ్డావా? ఆశల చేత, శరీర ఇచ్చల చేత, వెండి చేత, బంగారం చేత, ధనము చేత, పేరు ప్రఖ్యాతుల చేత, కులం చేత, మతం చేత, మరి దేని చేతైనా ఇంకా నువ్వు బంధించబడి ఉంటే, అయ్యో, బంధించబడిన బెత్లెహేము ద్వారా రాజు ఎలా వస్తాడు? తన సంఘం చెరలో ఉన్నట్లు కాదంట, బంధించబడినట్లు కాదంట. ఆ బెత్లెహేము విడుదల పొందిన బెత్లెహేముగా, విడిపించబడిన బెత్లెహేముగా. దేవునికి స్తోత్రం. ఈ రోజు కనుక నువ్వు ఆశపడితే, ఇదిగో ఆ రాజు ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నువ్వు ఆశపడితే ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది కనుక నీ కట్లను తెంపివేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చెరలో నుంచి నేను బయటికి తేవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేదో తెలుసుకొని నేర్చుకునే ప్రసంగంగా కాదు, కానీ నీ ఆత్మలో, హృదయములో కార్యము జరిగే ప్రసంగంగా. యవ్వన పిల్లలారా, బానిసత్వంలో ఉన్నావా? నువ్వు లేకబాగరా, పొద్దాక కూర్చో, ఏం పర్లా. దేవునికి స్తోత్రం. అలా పెట్టావుగా, చాలు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు లేవుతున్నా కూర్చుంటున్న వాళ్ళు కనపట్లా నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యమే ముఖ్యం. అటు కనపడితే చాలు, ఎందుకు మళ్ళీ స్టైల్ మనకు అద్దుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. చాలా మంది యవ్వన పిల్లలు ఉన్నారు. యవ్వన బిడ్డలారా, ఎన్ని క్రిస్మస్లు దాటిపోతున్నా నీవు చెరలో ఉన్న బెత్లెహేమువా, విడిపించబడిన బెత్లెహేమువా. రాజు నీలో నుంచి రావాలని, రాజు నీ ద్వారా పుట్టాలని. ఏ బానిసత్వంలో నువ్వు ఉన్నావు, ఏ బంధకంలో నువ్వు ఉన్నావు, ఏ మనసుతో నువ్వు ఉన్నావు? మనిషి చేత బంధించబడ్డావా? మనిషి ప్రేమతో బంధించబడ్డావా? ఓ లోక ప్రేమతో బంధించబడ్డావా? పాప ప్రేమతో బంధించబడ్డావా? కొల్ల మతముతో బంధించబడ్డావా? ధనముతో బంధించబడ్డావా? పాపేచ్ఛలతో బంధించబడ్డావా? అయితే ఈ రోజున నీకు విడుదల ప్రకటిస్తున్నాడు ఒక రాజు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము స్వతంత్రత కలిగిన బెత్లెహేముగా మారిపోవాలి, విడుదల కలిగిన బెత్లెహేముగా మారిపోవాలి. ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ లైవ్ లో లేక ఈ ప్రసంగము ద్వారా నేను ప్రకటిస్తున్నాను. భూమి మీద ఇప్పుడు ప్రపంచానికి మధ్య భాగములో యేసు జన్మించిన స్థలముగా ఉన్న, భౌతిక సంబంధంగా ఒక సిటీగా ఉన్న ఆ బెత్లెహేము సిటీ కూడా యేసు క్రీస్తు నామములో ఇశ్రాయేలు చేతికి వచ్చునుగాక. వారు కూడా విడుదల పొందాలి. బెత్లెహేమానికి విడుదల, బెత్లెహేమానికి విమోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన గుండెల్లో పుట్టాల్సిన ఆశ ఏమిటంటే, నా ద్వారా రాజు రావాలి, నా ద్వారా రాజు రావాలి, నా ద్వారా రాజు రావాలి, నా మూలంగా రాజు రావాలి. యేసు త్వరగా వచ్చేయాలి. యేసు వచ్చేస్తే కన్నీరు నాట్యంగా మారిపోద్ది, దుఃఖం సంతోషంగా మారిపోద్ది, సమస్య నుంచి విడుదల కలిగిపోద్ది. ఈ భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన కట్లు, భూ సంబంధమైన ఈ దుఃఖకరమైన అనుభవాలు త్వరగా తెగిపోతాయి. ఒక నీతి పరిపాలన ఆయన స్థాపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజుగా వస్తే చాలు. ఆయన రాజుగా రావాలంటే అర్జెంటుగా సంఘం బెత్లెహేము అవ్వాలి. ఇంకా టీవీ బానిసత్వంలో ఉన్న నా తల్లులారా, ఎన్ని క్రిస్మస్లు జరుపుకుంటాం? ఇంకా టీవీ పెట్టుకొని గారిలో కోడి మాంసం తిందాం అనుకుంటున్నావా? చెరలో ఉన్న బెత్లెహేమా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. బట్టలకి, వస్త్రాలకి బంధించబడ్డావా? అందానికి బంధించబడ్డావా? దేనికి బంధించబడ్డావు? ఓ చెరలో ఉన్న బెత్లెహేమా, నువ్వు బయటికి రావాలి. రాజు నీలోంచి రావాలనుకుంటున్నాడు. రాజు అంటే ఎవరు? జయించువాడు కదా. రాజు అంటే ఎవరు? పరిపాలించువాడు కదా. మరి పరిపాలించే రాజు, జయించే రాజు ఎవరిలో నుంచి రావాలి? ఎవరి ద్వారా రావాలి? గుడ్ల మీద చేసుకొని చెప్పగలరా? నేను విమోచన పొందిన బెత్లెహేమునని చెప్పగలవా? నేను విడుదలలో ఉన్న బెత్లెహేమునని చెప్పగలవా? నేను ఏ బానిసత్వంలో లేనని చెప్పగలవా? ఏ ప్రేమలో నేను లేనని చెప్పగలవా? ఏ ఆలోచనలో నేను లేనని చెప్పగలవా? ఏ మనిషి తలంపులో నేను లేను అని చెప్పగలవా? హల్లెలూయా. ఆయన విమోచకుడు. సియోనులో నుంచి తన రాజదండమును చాపి నిన్ను విమోచించాలని కోరుకుంటున్నాడు. కొత్త బట్టలు వేసుకొని పౌడర్ రాసుకొని వస్తే నీలో నుంచి రాజు వచ్చేస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడమ్మా? చక్కగా మంచి బట్టలు వేసుకొని స్టైల్గా తయారీ క్రిస్మస్కి వచ్చేస్తే రాజు రా. ఏ రాజు వస్తాడు? సైతన్ రాజు గడు వస్తాడు. దేవునికి స్తోత్రం.
యేసురాజు ఎందుకు వస్తాడు? ఆయన ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి? నీలో నుండి రాజు రావాలి, నీ ద్వారా రాజు రావాలి. ఆ రోజు యేసు పుట్టాడండి, సంతోషమే. రేపు యేసు రావటానికి ఎవరు లేరంట. ఆయన రావాలి అంటే ఆయనకు బెత్లెహేము కావాలి. ఆయన రాజుగా రావాలంటే ఆయన రాజ్యం ఆయనకొద్దా? వచ్చి ఎవరిని పరిపాలించాలి? ఎవరిని తను చుట్టూ పెట్టుకోవాలి? మంత్రులు ఎవరు? అధికారులు ఎవరు? ఎవ్వరు లేరు. రాజు వచ్చేసాడు, ఒక్కడేనంట వచ్చేసాడు బిక్కు బిక్కుమంట. యేసుని బిక్కు బిక్కుమనేటట్టు చేస్తారా? మేమే నీ రాజ్యం అనే బెత్లెహేము తయారవుతుందా? ఎందుకు రావాలండి యేసు? నిన్ను ఒక మంత్రిగా పెట్టుకోవచ్చా? నిన్ను ఒక సేనాధిపతిగా పెట్టుకోవచ్చా? ఆయన రాజ్యంలో నీకు ఒక స్థానం ఇవ్వచ్చా? ఆయన రాజ్యంలో నీకు ఒక భాగం ఇవ్వచ్చా? యేసయ్యా, నేను బెత్లెహేముగా ఉన్నాను, మేమే నీ రాజ్యం అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? అందుకే మారు మనసు పొందు, అందుకే బాప్తిసం పొందు, అందుకే రక్షణ పొందు, దేవుని రాజ్యంలో చేర్చబడు, ఆయన రాజ్య ఆశలు గుండెల్లో పెట్టుకో. యేసయ్య రాజ్యంలో నేను ఉండాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్పిన మాట ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అంటున్నారు. కానీ అందరూ తమ సొంత రాజ్యాల్లోనే ఉంటున్నారు. నీ రాజ్యం వచ్చుగాకని తెగ పనికేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అసలు ప్రార్థన అంతా చేసిన తర్వాత పలుకుమంది మాత్రం నీ నామం పరిశుద్ధపరచుకొని నీ రాజ్యం వచ్చుగా, ఇది చెప్పకపోతే మళ్ళీ వెళ్దేమోనని ప్రార్థన పైకి. అమ్మో, లాస్ట్లో చెప్పకపోతే పరలోకానికి వెళ్దేమో ప్రార్థన అని. ఇది పరలోక ప్రార్థన, ఇది పరలోక ప్రార్థన కాదు, యేసు నేర్పిన ప్రార్థన. నీలో నుండి రాజు రావాలి అనేది ఈరోజు వర్తమానం. క్రిస్మస్ సందేశం ఆ రోజున యేసయ్య రాజుగా పుట్టటానికి ఒక బెత్లెహేము ఉంది. యూదయ దేశపు ప్రధానులందరిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న వారందరిలో నుంచి వాళ్ళందరూ అర్హులు కాలేదు. కానీ బెత్లెహేము చిన్న గ్రామమైన అది అర్హత పొందుకుంది. ఆయన ఆనందపడిపోయాడు. బెత్లెహేము ఉందిగా మనం వెళ్ళిపోవచ్చు, బెత్లెహేము ఉందిగా మనం వెళ్ళొచ్చు. ఆ రోజున యేసు పుట్టగలిగాడు. కానీ ఈరోజు యేసు రెండవ రాకడలో రాగలడా? ఆయన రావటానికి మార్గం సరళం అవుతుందా? ఆయన వచ్చి రాజ్యం స్థాపించడానికి ఆయన రాజ్యం ఏమైనా ఉందా? ఆయన్ని యాజకులుగా ఆరాధించే వాళ్ళు ఉన్నారా? యేసు సింహాసనం దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారా? 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో ఉండగలిగిన వాళ్ళు ఉన్నారా? పరలోకములో యేసుతో కలిసి, అమ్మా వినాలి, పరలోకంలో యేసుతో కలిసి రాజ్యం చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? అయ్యా, నేను ఆయన రాజ్యంలో ఉంటానయ్యా, ఇదిగో అయ్యా నేను రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, ప్రభు కృపతో నింపబడ్డాను, ఆత్మతో నింపబడ్డాను, ఆయనకి యాజకత్వం చేస్తాను, రాజులైన యాజక సమూహం నేనే. హల్లెలూయా. చీకటి నుండి నన్ను పిలచిన ఆ తర్వాత రాజవంశము యాజకత్వము అయ్యా, రాజవంశము యాజకత్వము కృపామయుడా కృపామయుడా నివసింప నాందునా ఇదిగో నా స్తుతుల నీలో నివసింప ఆ కృపామయుడా విడిపించే రాజు యేసయ్య. నేను విడిపించి నేను ఒక రాజ్యంగా చేస్తాను. కొత్త బట్టలు వేసుకొని వచ్చావు, చెరలో ఉన్నావా, విడుదలలో ఉన్నావా? హల్లెలూయా. మీ కొత్త బట్టల మీద నేనేదో పడిపోతున్నాను అనుకోబాకండి. దేవునికి స్తోత్రం. గారెలు కోడి మాంసం మీద పడిపోతున్నాడు, పలావ్ మీద పడిపోతున్నాడు అనుకోబాకండి. అయ్యో, బెత్లెహేము చెరలో ఉంటే యేసు ఎలా వస్తాడు?
ఆ రోజున బెత్లెహేము యోగ్యంగా ఉంది కాబట్టి యేసు పుట్టాడు. స్వల్ప గ్రామమే కానీ అల్పమైంది కాదు, విషయం ఉంది. అందుకే యేసు పుట్టగలిగాడు. హల్లెలూయా. అసలు ఆయన వచ్చే తీరు చూడండి. ఆ రాజుగారు ఎలా వస్తాడో, అసలు ఆ ప్రభువైన యేసు రాజుగా వచ్చే ఆ విధానం ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఆయన టీవీ తనం, హుందాతనం చూడండి ఒకసారి ఎట్లా వస్తున్నాడు. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం అంట. అసలు ఈ రాజుగారు ఎక్కిందే తెల్లని గుర్రం. తెలుపు అంటే పరిశుద్ధత. చెప్పట్లేదు ఎవరో కూడా. తెలుపు అంటే ఏంటమ్మా? అసలు ఇది పరిశుద్ధుల రాజ్యం ఇది. హల్లెలూయా. అసలు ముందు పరిశుద్ధులైపోవాలి, విడుదల పొందాలి. తెల్లని గుర్రం ఎక్కుతున్నాడు ఆయన. హల్లెలూయా. మనమేమో నల్లని గుర్రం మీద ఉండి తెల్లని గుర్రం మీద ఉన్న రాజును ఆహ్వానిస్తావా? నీ గుర్రం పేరు సైతానా? నీ గుర్రం పేరు మొగలరేకులా? నీ గుర్రం పేరు లోకం, పాపము, మనిషి, అపవిత్రత, లోక ప్రేమ, ధనం, డబ్బు, కొలవా? నువ్వేమో నల్ల గుర్రం మీద కూర్చొని తెల్ల గుర్రం మీద ఉన్న రాజును ఆహ్వానిస్తావా? ఎట కుదిరిద్దమ్మా? హల్లెలూయా. తెల్ల పౌడర్ రాసుకోగానే తెల్ల గుర్రమే కాదు. దేవునికి స్తోత్రం. చదవండి 11వ వచనం. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడిను. ఆహా, సత్యవంతుడను నామము గలవాడు, నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆహా, అబ్బా, అగ్ని జ్వాలలంట, ఫైర్ ఐస్. ఆయన శిరస్సు మీద చాలా కిరీటాలు ఉన్నాయంట. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని అసలు ఆ పేరు ఎవరికి తెలియదంట. రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను. ఆయన దేవుని వాక్యమును నామమును ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆ గుర్రాల మీద మనం ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన తెలుపు రాజు, తెల్ల గుర్రం. మనదంతా నల్ల నువ్వాలు అయితే కుదరదు. చర్మం నల్లగున్నా లోపల తెల్లగుండాలి. దేవునికి స్తోత్రం. చర్మం నల్లగుండొచ్చు కానీ లోపల తెలుపు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకపు సేనలంట తెల్లని గుర్రం ఎక్కి శుభ్రమైన నార వస్త్రాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట. అమ్మా, ఈ రాజ్యం ఎవరిది? ఆయన రాజుగా వస్తుంది ఎవరితో? ఆయన ఎవరితో రాజ్యం స్థాపించాలనుకుంటున్నాడు? ఆయన వెంబడిస్తున్న వారు ఎలాంటి వారు? ఈ రోజే ఆశ కలిగితే నా వస్త్రము తెల్లనిదిగా చెయ్యయ్యా, నా వస్త్రము తెలుపుగా మార్చయ్యా, నా వస్త్రాన్ని పోగొట్టుకున్నానయ్యా, నాకు వస్త్రము దయచేయ్యా అని ఇప్పుడే నువ్వు ఆశపడితే, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక నిన్ను వస్త్రములతో కప్పివేసే దేవుడు. ఏదెను తోటలో వస్త్రములు లేని ఆదామును అవ్వను పిలిచి చర్మపు చొక్కాయలు కుట్టించి సిగ్గును కప్పిన ప్రేమ గల దేవుడే ఆయన జననమును జ్ఞాపకం చేసుకుంటున్న ఈ రోజున అదే ప్రేమతో నీ సిగ్గును కప్పివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. బాప్తిస్మమునకు సిద్ధపడు. నీ సిగ్గును కప్పివేసి తెల్లని వస్త్రాలు నీకేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 15వ వాక్యం. జనములను కొట్టుటకై వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు త్రొట్టిని త్రొక్కును. ఆ మాట ఇంపార్టెంట్. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనునామం ఆయన వస్త్రము మీదను తొడ మీదను. దేవునికి స్తోత్రం. యోహాను పద్మాసు లంకలో ఉండి దర్శనాన్ని చూస్తుంటే తెల్లని గుర్రం ఎక్కాడు. ఎలా వెళ్తుంటే తెల్లని గుర్రాలెక్కి శుభ్రమైన తెల్లని బట్టలు వేసుకొని ఆ రాజు వెనకాల వెళ్తున్నాడంట. ఆ సేనలు వెళ్తున్నారంట. తెల్ల
తెల్లగా ఉన్నారంట. అప్పుడు ఇక్కడ పద్మాసులంకలో ఉండి దర్శనంలో చూస్తూ ఉండగా ఆయన మీద నుండి ఒక వస్త్రం ఇలాగ వెనక్కి ఎగురుతుందంట. వస్త్రం గుర్రం మీద వెళ్తుంటే వస్త్రం ఎగురుతుందంటే ఇలాగా. ఆ ఎగురుతున్న వస్త్రం మీద రాయబడిన మాటను చూశాడు. అరే వస్త్రం మీద ఏంటి ఇది రాస్తుంది, ఇది రాస్తుందని చూస్తే ఆ హెబ్రూ లాంగ్వేజ్లో ఇతను చదవగలిగిన భాషలో ఏమని రాస్తుందంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పి ఆ వస్త్రాన్ని వదిలేసిన తర్వాత ఆయన్ని చూడటం మొదలు పెట్టాడు. ఇలాగా తలను చూస్తే కిరీటాలు కనపడ్డాయి, కళ్ళను చూస్తే అగ్నిలాగా ఉన్నాయి, ఆయన యొక్క నోరును చూస్తే వాక్యం అనే ఆ ఖడ్గం ఒకటి బయటికి వస్తుందంట, లోపలికి వెళ్తుందంట, వాడిగా ఉందంట ఆ ఖడ్గం. అలా కిందకు చూస్తే ఆయన కాలు బారుగా ఉందంట. గుర్రం మీద కూర్చుంటే ఆ బారైన కాలుకు ఆ తొడ మీద మరలా వస్త్రం మీద రాస్తున్నట్టే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని బోర్డులాగా కనపడుతుందంట. ఆ రాజు నీ ద్వారా రావాలని కోరుకుంటున్నాడు. అంత మహామహిమతో నిండిన రాజు, అంత మహత్యముతో నిండిన రాజు నీ ద్వారా రావాలని కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. నేను చెప్పునా, ఈరోజు నువ్వు ఆశ పెడితే ఇప్పటికిప్పుడు ఏదో నీకు ఆ భాగ్యం ఇవ్వాలని కాదు. అసలు తల్లి గర్భంలో పుట్టకముందే ఆయన ప్రణాళిక అదే. ఆయనకు ఒక రాజ్యంగా నువ్వు ఉండాలని, ఆ రాజ్యంగా మారిన నీ ద్వారానే ఆయన రావాలని. ఎక్కడికి వస్తున్నావు యేసయ్యా? నా రాజ్యం స్థాపించడానికి. నీకు ఎక్కడుంది రాజ్యం? నాకు రాజ్యం ఉంది. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు తెల్లనివిగా చేసుకున్న వారు ఉన్నారు, తెల్లని గుర్రం ఎక్కిన వారు ఉన్నారు. యేసుని బిక్కు బిక్కుమనిపిస్తారా? యేసు దగ్గర రాజ్యంగా ఉండే ఒక విస్తార సమూహంగా. అప్పుడప్పుడు ఆ రాజకీయ నాయకులు అలా బయటికి ప్రొసెషన్కో లేకపోతే ఏదో ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను తీసుకెళ్తారు. ఎందుకు? ఈ వెనకాల ఒక్కళ్ళు కూడా లేరు, అసలు ఓట్లు వేయబాకండి అంటారని. నా రాజు అయిన యేసయ్య డబ్బులు ఇచ్చి లాక్కెళ్ళేవాడు కాదు. ఆయన ఈ ప్రపంచాన్ని ప్రేమతో సంపాదించేసుకున్నాడు. ఆయన ప్రేమతో సంపాదించేసుకున్నాడు. దాసులైపోయారండి అందరూ, ఆయన ప్రేమకు దాసులైపోయారు. నీకు యేసు ప్రేమ తెలియక ఆయా ప్రేమల కోసం అంటున్నావు. నీకు ఆ ప్రేమ తెలియక, యేసు ప్రేమ రుచి తెలిస్తే, యేసు ప్రేమకు నువ్వు బానిస అయిపోతే ఇంకో ప్రేమ. నా ఇంకాళ్ళు చూస్తున్నారా? చూడట్లేదా? సరే, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ చూడట్లేదా? నువ్వు వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, కళ్ళు దీప మాకు. యేసు చూస్తున్నాడు నీ వైపే, ఆయన చూస్తూనే ఉన్నాడు నీ వైపు. అసలు నీ కోసమే నాకు కనిపెట్టుకొని కూర్చున్నాడు. అసలు నేను చూడాలనుకుంటున్నాడు దేవుని బిడ్డ. ఏదండి ఆయనకు రాజ్యం? ఏదండి మరలా నేటి క్రొత్త నిబంధన బెత్లెహేము ఏది? యేసు రాజుగా రావటానికి ఏది? బెత్లెహేము. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత మాంసం గడిగేటప్పుడు కూడా అదే గుర్తు రావాలి నీకు. బెత్లెహేము అంటయ్యా, నా బతుకు బెత్లెహేముగా లేదు నాయన. మాంసం కడిగినా, చేపలు చేసినా, రొయ్యలు కడిగినా, లేకపోతే పలావ్ ఉండేటప్పుడు దాసం చక్కుందా, అక్కడైతే పెట్టాం కదా, ఆ డబ్బాలో పెట్టాం. నేను మొన్న ఎక్కడ పెట్టాను, నువ్వు ఎక్కడ పెట్టావు? ఈయనకు వచ్చేది కోపం. అసలు నిన్ను ఎవరు ఉండమన్నారయ్యా ఆ పలావా? ఎక్కడ పెట్టావు అంటాడు. నువ్వు ఎందుకు వండవు? వాళ్ళు వండుతారుగా. డబ్బాలు ఎక్కడ పెట్టారు వాళ్ళకి తెలుసు, నీకేం తెలుసు? దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎక్కడో దాచి పెడతారు దాని లోపల. ఆ డబ్బాలో ఉంటుందంట వాసన వచ్చేది ఏదో, ఆ వాసన వచ్చేది తీసి పలావులో వేస్తారు. నువ్వు చేసేటప్పుడంతా నీకు ఈరోజంతా బెత్లెహేమే గుర్తు రావాలి నీకు అసలు. అందుకే ఉదయాన్నే మీ గుండెల్లోకి వెళ్ళిపోవాలని 7 గంటలకే మంచు కురిసేస్తున్నా పెట్టేశాం, జాలి పడకుండా. బెత్లెహేము ఉంటేనే, బెత్లెహేము తయారవుతేనే రాజు వస్తాడు. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతాగాను తయారవ్వాలి. నేటి సంఘం బెత్లెహేము ఎఫ్రాతా అనుభవానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏమిటండి ఆ బెత్లెహేము యొక్క అల్పమైనది కాదన్నారుగా, ఏంటి విషయం? ఇప్పుడు వస్తున్న విషయానికి దేవునికి స్తోత్రం. అంటే అయిపోయింది అనుకున్నాను ప్రసంగం, అసలు ప్రారంభమే అయింది. హల్లెలూయా. తెలుసు కదా నా గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రారంభమైంది అంతే. అసలు ఇప్పుడు విషయం అసలు ఏమిటి? ఆ బెత్లెహేములో ఉన్న విషయం
యేసయ్యా నువ్వు రాజుగా ఆ బెత్లెహేములో నుండి రావటానికి, నువ్వు రాజుగా పుట్టడానికి నువ్వు ఏం చూసావయ్యా బెత్లెహేములో? మీకా ఏమో స్వల్ప గ్రామం అంటాడు, ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులేమో అది స్వల్ప గ్రామమైన అల్పమైంది కాదంటారు. ఇళ్ళు ఏమిటయ్యా? లిటిల్ విలేజే గాని బట్ నాట్ లీస్ట్ అంటారు. ఏంటయ్యా? ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ అంటారు. ఏంటయ్యా? దేర్ ఈస్ సంథింగ్ సిగ్నిఫికెన్స్, ఏదో ఒక ప్రత్యేకత కలిగింది అంటారు. ఏంటయ్యా? ఆ విషయాన్ని దేవుని ఆత్మ సహాయంతో మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ అనుభవాలకి మనం వచ్చేయాలని, ఆ కృపలోకి మనం వచ్చేయాలని, ఏవైనా ప్రకటించుచున్నటువంటి ఆధిక్యతలు, ప్రకటించుచున్నటువంటి ఈ అల్పము కాని స్వల్ప గ్రామం యొక్క ఉన్నతమైన అనుభవాలు నీలో కూడా లేవు అని నీకు కనబడితే వెనువెంటనే ప్రకటించుచు ఉండగానే ఆత్మలో ఒక ప్రార్థన ప్రారంభించుకోండి. ఆ కృపని పొంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దాని యొక్క మొట్టమొదటి కీలకమైన విషయం ఇందాకే చెప్పాను. అదేమిటంటే అది చెరలో ఉన్నదైతే ఆయన రాజుగా రాలేడు, అది విడుదల పొందిన బెత్లెహేముగా ఉండాలి. ఇంకేముంది దానికి విషయం? చూడండి, వాక్యంలో మనం చదివినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 42 వచనం. యోహాను సువార్త 7:42, బుక్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 7:42. క్రీస్తు, అందరూ తీయండమ్మా, యోహాను సువార్త 7:42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక మీ తలపైకి ఎత్తండి అమ్మ, రాజు వచ్చేస్తున్నాడు, అమ్మా యేసయ్య వచ్చేస్తున్నాడు. చూడు, హల్లెలూయా. బెత్లెహేము తయారైపోతుంది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. రాజు రావటానికి మార్గం రెడీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి జాగ్రత్తగా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు ఉండిన బెత్లెహేం అనండి అందరు. అసలు ఏంటండి ఆ యోగ్యత, ఆ పదం, ఆ మాట, దావీదు ఉండిన బెత్లెహేం. అది స్వల్ప గ్రామమే, అల్పమైంది కాదు. పైకి స్వల్పంగా కనపడుతుంది, పైకి అమాయకంగా కనపడుతుంది, కానీ లోపల ఉన్నవారు సామాన్యులు కాదు. ఆ బెత్లెహేములో ఉన్న అనుభవాలు అల్పమైనవి కాదు. ఆ బెత్లెహేములో ఉన్న అనుభవాలు తక్కువైనవి కాదు. ఈ వర్తమానం ఆలకించుచున్న దేవుని బిడ్డలారా, దావీదు ఉండిన బెత్లెహేము అనే మాటను తీసుకొని ఓ సుదీర్ఘమైన విశేషమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అందించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఉన్నాడు అంటే అసలు నువ్వు ఎలాగొచ్చావు దావీదు అయ్యా బెత్లెహేములోకి? మా నాన్న ఉన్నాడండి. ఆ దావీదు నాన్నగారు మీరు ఎట్లొచ్చారండి? మా నాన్న ఉన్నాడండి. ఆ దావీదు నాన్నగారి నాన్నగారు మీరు ఎట్లొచ్చారండి? మా నాన్నగారికి నాన్న ఉన్నాడండి. ఇప్పుడు ఆ నాన్నలందరూ చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పలే సరిగ్గా. ఆ ఊరికనే దావీదు ఉండినటువంటి బెత్లెహేము తయారైందా? దావీదు ఉన్నటువంటి బెత్లెహేము అంటే ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళ కాదు, అక్కడ స్థానికులు వాళ్ళు. యూదయ దేశము ప్రధానులందరిలో చూసినా ఈ బెత్లెహేములో ఉన్న వారి వలె వాళ్ళు లేరంట. అందుకే రాజు బెత్లెహేములో పుట్టాడంట. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది ప్రధానులు ఉన్నారు, చాలా క్రైస్తవ ప్రపంచం చాలా విస్తారమైనది. కానీ యేసు వచ్చేది క్రైస్తవ ప్రపంచం అంతటిని బట్టి కాదు, ఆ క్రైస్తవులలో బెత్లెహేము అనుభవం కలిగిన వారిని బట్టే రాబోతున్నాడు యేసు. క్రైస్తవ శాతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో పండగలు జరుగుతాయి, కానీ ఒకే ఒక పండగ ప్రపంచమంతా జరిగే పండుగ క్రిస్మస్. 250 దేశాలలో కొన్ని దేశాలు పక్కన పెట్టాలంతే, మ్యాక్సిమం దేశాలు జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ లార్డ్ అంటే క్రైస్తవ ప్రపంచం ఈరోజు కూడా యూదా దేశపు ప్రధానుల్లాగా, యూదా దేశపు కుటుంబాల్లాగా క్రైస్తవ్యం చాలా పెద్దగానే ఉంది. ఎవరు కాదన్నారు మన దేశంలో తక్కువ ఉందని? ప్రపంచంలో తక్కువ ఉందా? లేదు. అందుకే రామ్ గోపాల్ వర్మ, సినిమాలు చూస్తారుగా మీరు బాగానే, రామ్ గోపాల్ వర్మ అనేటువంటి డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ డైరెక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? నేను నమ్మితే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఎవరిని ఏ దేవుడు నమ్ముతారో వాళ్ళని నమ్ముతా అన్నాడు.
రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ చెప్పిన మాట ఏమిటంటే, ప్రపంచంలో ఏ దైవాన్ని, ఏ దేవుణ్ణి అందరూ ఎక్కువగా నమ్ముతారో ఆ దేవుణ్ణి నేను నమ్ముతా అన్నాడు ఆయన. నమ్మాడే లేదని నన్ను అడగబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారి వల్ల చాలా సూచనలు కనపడతాయి, కానీ అయ్యగారి వల్ల కనపట్ల. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మానంత పాపం చేసోదమ్మా, మళ్ళీ సీరియళ్ళు సినిమాలు బతుకు తెరువు. ఏం చేయాలి మరి? నమ్మానన్నారు చాలామంది, సినిమాలు తీసుకుంటున్నారు. బ్రతకాలి కదా, ఇంకో పని చేయలేరు కదా మరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా వైపు చూడండి. హల్లెలూయా. దావీదు ఉండిన బెత్లెహేము అంట. క్రైస్తవులు అందరిలాగా బతికితే, అందరిలాగా జీవిస్తే రాజు నీ ద్వారా రాలేడు. నువ్వు స్పెషల్గా బ్రతకాలి, నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. ఆ ప్రత్యేకతలు. లక్ష్మమ్మను లేపండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర లేపుతుంటే చెప్తుంటే వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నిద్ర పట్టవు, వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళు ఏంటో తెలుసా, వినరు. వాళ్ళకి నిద్ర రాదు, వాక్యం వినరు. ఆ దెయ్యాలను కూడా ఎలగొడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుసు ఎవరిలో దెయ్యాలు ఉన్నాయి, ఎవరిలో లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. దావీదు ఉండిన బెత్లెహేము అంటే దావీదు స్థానికుడు అయ్యాడంట. దావీదు అనుభవాలంటే ఎంత ఉత్తముడో తెలుసు. హృదయానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చేవాడు. అబ్బో చాలా ఉన్నాయి విషయం. దేవునికి స్తోత్రం. అయితే ఈ దావీదుకు ముందు 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 ఎవరున్నారు? అసలు బెత్లెహేము అంటే ఎందుకు దేవుడికి అంత ప్రియమైపోయింది? ఆ బెత్లెహేములో నుండే రాజుగా వద్దామని ఎందుకు అనుకున్నాడు? అల్పము కాని ఉన్నతమైన అనుభవాలు ఆ బెత్లెహేములో ఉన్నవారిలో ఏమున్నాయి? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవాలని కోరుకుంటున్నాను. నయస్సోను సల్మానును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. దావీదు బెత్లెహేమీయుడు. మీ తల పైకెత్తండి. నాన్నల గురించి చెప్తానన్నాగా చూడండి. ఫస్ట్ నాన్న ఎవరంటే నయస్సోను అనండి అందరు. బెత్లెహేము అంటే నీకు ఎందుకయ్యా అంత ఇష్టం? నువ్వు రాజుకి ఎందుకు వచ్చేసావంటే నయస్సోను దగ్గర నుంచి మనం చూసుకోవాలి. హల్లెలూయా. నయస్సోను సల్మాన్గా అన్నాడంట. సల్మాను రాహాబునందు బోయజును కన్నారంట. బోయజు రూతునందు ఓబేదును కన్నారంట. ఓబేదు యెషయిని కన్నాడంట. యెషయి దావీదును కన్నాడంట. దావీదు నుంచి యేసయ్య వచ్చేసాడు. దావీదు కుమారుడా అని కేకబెట్టాడు ఒక గుడ్డివాడు, స్వస్థత పొందాడు. ఇప్పుడు నయస్సోను ఎవరు చూడండి. సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథంలో వాక్య ఆశ కలిగిన వాళ్ళు చూడండి. ఆశ లేని వాళ్ళు ముఖాలకు చూస్తుంటే సరిపోద్ది. వాక్యం ఆశ ఉంటే చదవండి. చూడండి 7వ అధ్యాయం 12వ వచనం. బ్రతిమలాడేది ఏం లేదు ఇక. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. అమ్మా కంగారు లేకుండా దేవునమ్మ అక్కడ ఉన్నదే చదువుతున్నావా? కంగారు మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 7:12. మొదటి దినమున తన అర్పణ తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడైన అబ్బో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి అర్పణ తెచ్చినవాడు. మొదటి మందిరము కట్టబడినప్పుడు, మొదటి మందిరము నిలబెట్టబడినప్పుడు మొదటి అర్పణ తెచ్చినవాడు నయస్సోను. మొదటి అనండి అందరూ. అనట్లేదు మీరు? హల్లెలూయా. మీరు చెప్పండి. గోత్రాలు చాలా ఉన్నాయి కదా, ప్రతి గోత్రం వాళ్ళు అర్పణ తీసుకొచ్చారు కదా. కానీ ఫస్ట్ రూబేను ఫస్ట్ పుట్టిన అర్పణ తెచ్చింది మటుకు యోధా అంట. రూబేను ఫస్ట్ పుట్టాడు. రూబేను గోత్రం నుంచి జ్యేష్ఠుడు తేవాలి ఫస్ట్ కానుక. కానీ ఇక్కడ రూబేనుగా తెచ్చింది యోధా తెచ్చాడు ముందు.
అంటే మొదటిగా దేవునికి అర్పించటంలో, మొదటికి దేవుడికి ఇవ్వటంలో, మొదటి స్థానం ఇవ్వటంలో ఫస్ట్ అడిగేసి ఎవరంటే యూదా గోత్రికులు. ఆ యూదా గోత్రికుల్లో ఎవరు? బెత్లెహేములో ఉన్న స్థానికుడైన నయస్సోను. స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బాగా నకిస్తే ఆ నయస్సోనంట మొదటి అర్పణ దేవుడికి తీసుకొని వచ్చాడు. అప్పుడు చూశాడండి, ఏంటి బెత్లెహేములో ఉన్నోళ్ళు మొదటి స్థానం ఇస్తున్నారు, నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారేంటి, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేంటి, మొదటి ప్రేమ ఇచ్చేస్తున్నారు, మొదటి అర్పణ తెస్తున్నారు, అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారేంటి అని అప్పుడే కళ్ళు పడ్డాయి దేవుడికి. నేను ప్రకటిస్తున్నాను, దేవుడి కోసం 4 అడుగులు వెనక్కుండేవాడి ద్వారా రాజు ఎక్కడొస్తాడండి? మా ఇటు చూడు, దేవుడు అంటే, దేవుని రాజ్యం అంటే, దేవుని కార్యాలంటే, దేవుని పరిచర్య అంటే దేవుని కోసం స్తుతి చెల్లించటమైనా, ఆరాధన చేయటమైనా, అర్పణ చెల్లించటమైనా అడుగు ముందేసేవాడు నేను ఫస్ట్ ఉండాలి. మొదట ఫస్ట్ దేవుడికి స్థానం ఇచ్చిన వాడు బెత్లెహేమీయుడు. మొదటి అర్పణ తెచ్చాడండి నయస్సోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అర్పణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మొదటి స్థానం ఇస్తేనే రాజు వారిలో నుండి వస్తాడు. దేవునికి మొదటి స్థానం. పరమ తండ్రికి యేసుక్రీస్తు ఇచ్చే స్థానం ఏంటి? మొదటిదా, రెండోదా, మూడోదా? చెప్పట్లేదు మీరు? నా తండ్రిని మహిమపరచటానికి నేను వచ్చాను, నా తండ్రిని ఘనపరచటానికి నేను వచ్చాను, నా తండ్రి చెప్పిందే నేను చేస్తాను అంటే రాజుగా రాబోతున్నటువంటి యేసయ్య మొదటి స్థానం దేవుడికే ఇస్తాడు. అలా మొదటి స్థానం ఎవరిస్తారో వారే ఆయన రాజ్యం, వాళ్ళతోనే రాజ్యం స్థాపిస్తాడు. నేను రాజుని మొదటి స్థానం నా తండ్రికి ఇస్తున్నా. మరి మొదటి స్థానం తండ్రికి ఇవ్వకుండా మనిషికి ఇచ్చి, కులానికి ఇచ్చి, బంధుత్వానికి ఇచ్చి, మతానికి ఇచ్చి, డబ్బుకిచ్చి, పదవికిచ్చి, లోకానికి ఇచ్చి, పాపానికి ఇచ్చి, మనిషికి ఇచ్చి, ఆశలకి ఇచ్చి, చాలామంది ఏమంటారంటే ఆ వ్యక్తితో నీ తర్వాతే దేవుడు నాకు అసలు, నీ తర్వాతే నువ్వే నాకు అసలు ఫస్ట్ అంటారు. ఈ లోపు అసలు పెద్ద రాయి వచ్చి మీద పడిపోయాలి, చచ్చిపోతే బాగుండు. చచ్చిపోట్లా, ఇప్పుడు అదే వచ్చింది గోలా. వెంటనే నువ్వే నాకు అసలు, నువ్వు లేకపోతే అసలు నువ్వు అనగానే టామని బెల్షస్సర్ అంట దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వకుండా ముందు విందు చేసుకొని ద్రాక్ష రసాన్ని, సారాన్ని మందిరపు ఉపకరణపు గ్లాసుల్లో తాగాడంట. దేవునికి ప్రిఫరెన్స్, ప్రాధాన్యత ఇవ్వలేదంట. మొదటి ప్రాధాన్యత ఇవ్వలేదంట, మొదటి స్థానం ఇవ్వలేదంట. వెంటనే ఒక చెయ్యి వచ్చి రాసింది, మెనే టెకేలు ఫార్సీన్. నువ్వు మొదటి స్థానం, ప్రాధాన్యత, విలువ, గౌరవం బెల్షస్సర్ నువ్వు ఇవ్వలేదు. నీ రాజ్యం నీ యొద్ద నుంచి కొట్టివేయబడుతుంది. ఈరోజు దేవునికి భయపడేవారు ఎవరన్నా ఉంటే, మొదటి స్థానం ఇంకెవరికైనా దేనికైనా ఇచ్చిన వారు ఉంటే, ఈ క్రిస్మస్సే నీకు టర్నింగ్ పాయింట్ అవ్వాలి. ఈరోజు నీకు టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ జీసస్. యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి జీసస్. ఈరోజే మారిపో. దెయ్యాలకు అవకాశం ఇవ్వకు. మనసు మార్చుకో, హృదయం మార్చుకో, అంతరంగం మార్చుకో. నీకు చెప్తున్నాడు దెయ్యం మనిషికి ప్రాధాన్యత ఇవ్వమని, ప్రేమకి, లోక ప్రేమకి ప్రాధాన్యత ఇవ్వమని, ధనానికి, కులానికి, మతానికి, బంధురికానికి, చదువుకి, వెండికి, బంగారానికి, ఆస్తికి, కొంతమందికి ఉద్యోగమే ప్రాధాన్యం. ఐఎమ్ వెరీ సారీ టు సే, నీ ఉద్యోగమే నీకు ప్రధానమైతే నీలో నుండి రాజు రాలేడు, నీ ద్వారా రాజు రాలేడు. ఏది ప్రాధాన్యం? కుటుంబం ప్రాధాన్యం, మాకు అన్ని ప్రాధాన్యం అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున అయ్యయ్యో మా టైం అంతా వేస్ట్ చేసాం, అసలు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చుంటే మా జీవితాలు ఇలాగ అయిపోయి కాదు అని ఏడుస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా సాక్ష్యాలు చెప్తే బాధపడతారు. లైవ్లో మమ్మల్ని లైవ్కి ఎక్కిచ్చారని బాధపడతారు. మొదటి ప్రాధాన్యత ఇవ్వని వారు. ఎందుకండి అంత కఠినంగా, అంత కోపంగా, అంత బాధగా? దేవుడైనటువంటి యెహోవా ఏలీ షిలోహు మందిరంలో ఉంటే ఏలీ కుమారుల్ని
ఉన్న పాటున్న యుద్ధ భూమిలో ఎందుకు చంపేశాడండి దేవుడు? ఎందుకో తెలుసా? వాళ్ళ నాన్నగారంట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను, ఏలీ నన్ను గణపరచట్లేదు అన్నాడంట. అయ్యో, అంత యాజకత్వం చేస్తున్నవాడు గణపరచట్లేదా? మొదటి స్థానం ఇవ్వట్లేదా? నీవు గణపరచవలసిన విషయంలో ఎక్కడైనా రెండవ స్థానం దేవుడికి ఇచ్చావా, నీ ద్వారా రాజు రాలేడు. నువ్వు యేసు ప్రభు ద్వారా బ్రతుకుతావు ఈ భూమి మీద, అంతే. ఆయనతో రాజ్యం చేయలేవు. ఐఎమ్ వెరీ సారీ టు సే. క్రిస్మస్ అంటే సంకలు కొట్టుకొని వెళ్ళేది కాదు. క్రిస్మస్ అంటే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. నిజ క్రిస్మస్ అర్థం తెలుసుకోవాలి. నువ్వు ఆయన ఘనపరిచే వ్యక్తివి కాదు, ఆయన ఘనతనిచ్చే వ్యక్తివి కాదు. ఎలా రాజ్యం వస్తుంది? నిన్ను ఆయన తన రాజ్యంలో ఎలా పెట్టుకోవాలి? నీకు రాజ్యం ఎలా ఇవ్వాలి? నీ ద్వారా రాజు రావాలి అంటే ఘనపరిచే విషయంలో ఎక్కడుంది మన స్థానం? దేవునికి స్తోత్రం. అమ్మ వినాలి తల్లులారా, నిద్రకు అవకాశం ఇవ్వబాకండి. దేవునికి స్తోత్రం. రాత్రి 2 గంటలకు పడుకున్నా నేను. నిన్న 3 చోట్ల వర్తమానం చెప్పాను. నిన్న కానూరులో ఉదయం మందిర ప్రతిష్ఠత, నిన్న సాయంకాలం వాంబే కాలనీలో శుద్ధీకరణ కోడికల్లో సభలో మాట్లాడాను, మీటింగ్లో. నిన్న రాత్రి 11 గంటలకి పాస్టర్ ప్రతాప్ కుమార్ గారి చర్చిలో వాక్యం చెప్పి 2 గంటలకు వచ్చా. 2ంటికి వచ్చి 3ంటికి పడుకున్నా. నాకు రావాలా నిద్ర కృపమ్మ, నీకు రావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఉంటే లోపల ఎందుకు వస్తుంది నిద్ర? అగ్ని లేక దేవునికి స్తోత్రం. మళ్ళీ నువ్వు రాయా అంటే రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. నయస్సోను మొదటి అర్పణ తెచ్చినవాడు, మొదటి స్థానం ఇచ్చినవాడు. నీలో నుండి రాజురా. బెత్లెహేమీలు ఎవరు? చిన్న గ్రామమే, కానీ అల్పమైంది కాదు. ఎందుకు? వాళ్ళు రాజు అయిన దేవునికి మొదటి స్థానం ఇస్తారు. మొదటి ప్రాధాన్యత, ఘనత దేవుడికే, మనిషికి కాదు, మరి దేనికి కాదు. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు ఇప్పుడైనా నీ యొక్క ప్రిఫరెన్సెస్ మారాలి, నీ ప్రాధాన్యతలు మారాలి. ప్రభువా, నేను ఇక ఉద్యోగాన్ని ప్రాధాన్యత చూడనయ్యా, ధనానికి ప్రాధాన్యత ఇవ్వనయ్యా, నీ మందిరానికి, నీ సన్నిధికి, ప్రార్థనా కూడికకి, ఆరాధనా కూడికకి, పరిచర్యకి, ప్రార్థనకి, ఉపవాసానికి, కన్నీళ్లకి, పరిశుద్ధతకి, భక్తి జీవితానికి, రక్షణకి, అన్నిటికీ నేను ప్రాధాన్యత ఇస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నయస్సోను అర్పణ తెచ్చిన వాడంట. నయస్సోను అర్పణ తెచ్చాడంట. మొదటి అర్పణ తీసుకొని వచ్చాడంట. పరుగును తెచ్చేసాడంట మొదటి అర్పణ. దేవునికి స్తోత్రం. వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, ఆ పాత్రలు తెచ్చాడు. తర్వాత చదువుకోండి ఎంత అర్పణ తెచ్చాడు. అసలు టైం లేదు మనకి అర్పణ వివరించడానికి. ఎంత శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు అంటే, ఏమీ లేనోడు కాదు, అన్నీ ఉన్నోడు పరుగున అర్పణ ఇచ్చేద్దామని వచ్చాడు. ఏమీ లేనోడు కాదండి, అన్నీ ఉన్నోడు. హల్లెలూయా. పరుగున వచ్చాడు. ఈరోజు నీ హృదయాన్ని అర్పిస్తావా? నీ మొదటి స్థానం దేవుడికి ఇచ్చేస్తావా? మొదటి ప్రార్థన దేవుడికి ఇస్తావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాలలో మొదటి స్థానం ఇచ్చే వాళ్ళ ద్వారానే ఆయన వస్తాడు. ఈ బెత్లెహేమీయుడైన ఈ నయస్సోను, బెత్లెహేములో నివసించిన ఈ నయస్సోను ప్రాధాన్యత దేవుడికి ఇచ్చాడు. మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా మొదటి అర్పణ ఇచ్చిన వాడికి మొదటి స్థానం దేవుడికి ఇచ్చిన వాని కడుపున పుట్టినోడు సల్మాను. వినాలి బాగా. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానాన్ని, దేవుడికి మొదటి ప్రాధాన్యతని, మొదటి అనుభవాన్ని ఇచ్చినటువంటి కడుపున పుట్టినోడు సల్మాను. నయస్సోను సల్మానును కనెను. ఈ సల్మాను దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ఈ సల్మాన్ అంట ఏం చేసింది ఏంటో తెలుసా? త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను చూడండి. ఈ సల్మాన్ ఏం చేశాడు తెలుసా? రాహాబు నందు బోయజును కన్నాడంట. నా వైపు చూడండి, సల్మాను అనండి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాహాబ్ ఎవరో చెప్పట్లేదు మీరు.
అనండి చక్కగా. అయ్యో వేశ్యను చేసుకున్నాడా? అయ్యా మీ నాన్నగారు ఎవరు? సల్మాన్ గారు మీ నాన్నగారు ఎవరు? మీరు చేసుకున్న పెళ్ళేంటి? మీ నాన్నగారు ఎవరయ్యా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? బాబు సల్మాన్ గారు నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని? ఒక వేశ్యనయ్యా. ఎందుకయ్యా అంత పని చేశావు? అయ్యా ఆమె ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు వేశ్యనయ్యా, కానీ మా ప్రాంతం నుంచి 2 పాస్టర్ గారులు వెళ్ళారయ్యా. 2 వేగులు వారు వెళ్ళినప్పుడయ్యా ఆమె తన వేశ్య సాంగత్యాన్ని విడిచిపెట్టేసిందయ్యా. ఆమె అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టేసిందయ్యా. తన దేశాన్ని వదిలిపెట్టిందయ్యా, తన జనమును వదిలిపెట్టిందయ్యా, తన రక్త సంబంధాలను వదిలిపెట్టిందయ్యా, తనకున్న వారిని అందరిని వదిలిపెట్టిందయ్యా. తనది కాని జనము యొద్దకు ఆమె వచ్చిందయ్యా, తనది కాని దేశము మధ్యకు వచ్చిందయ్యా. అన్ని వదిలిపెట్టుకొని వచ్చింది, అన్ని విడిచిపెట్టుకొని వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు దేవుడు నాకు కావాలని వచ్చింది. ఇశ్రాయేలు దేవునికి ఆమె భయపడుతుంది, ఇశ్రాయేలు మధ్య నివసించడానికి ఇష్టపడుతుంది. ఒక ఆనవాలు అడిగి తీసుకుందయ్యా మా దేవుడి దగ్గర నుంచి. ఒక ఆనవాలు అడిగి తీసుకుందయ్యా. ఆమె వచ్చింది ఒక్కతే రాలేదయ్యా. ఆ ఇంటిలోకి తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించుకుందయ్యా. ఈమె ఇంటి వారందరినీ ప్రభువులోకి నడిపించుకుందయ్యా. ఈ రాహాబు అనే ఆమె వేశ్య అనే పేరే గాని ఆమె అంతరంగం పవిత్రమైపోయింది. ఆమె భావాలు స్వభావాలు పవిత్రమైపోయినాయి. ఆమె దర్శనం కలిగిందయ్యా, ఆమె గురి కలిగిందయ్యా. అందుకే ఆమె అంతరంగం ఆధ్యాత్మిక జీవితం వెలుగైన అనుభవాన్ని చూచి పరదేశి అయినా దేశం కాని దేశమైనా పరదేశులను ప్రేమించు నా దేవుడు, పరదేశులను ఆశ్రయమిచ్చి పోషించే నా దేవుని మనస్సే నేను కలిగి ఇప్పుడు వెలుగుగా మారిపోయిన ఆత్మ సంబంధంగా ఉన్న రాహాబుని నేను పెళ్లి చేసుకుంటున్నానయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లి కొట్టాలి చక్కగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, సల్మాన్ ఎవరో తెలుసా? పైరూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. అంతరంగాన్ని చూసేవాళ్ళలో నుంచి రాజు వస్తాడు. పైరూపాన్ని చూసి ఈ జుట్టు ఏంటి, ఈ పౌడర్ ఏంటి, ఏం వాడుతున్నావు ఏంటి, ఈ మధ్యన తెల్లబడుతున్నావు, ఏం రాస్తున్నావు అంటే పేడ రాస్తున్నానమ్మా. ఈ పైరూపాన్ని చూసి భలే ఉన్నాడు కదా, భలే ఉంది కదా. వీళ్ళందరూ అసలు పరలోకం అసలు మర్చిపోండి. పరలోకం ఎందుకు మీకు అసలు? యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. యేసు ప్రభు చూసినట్టు చూడాలి ప్రియులారా, పరలోకపు తండ్రి చూసినట్టు చూడాలి ప్రియులారా. ఇక పైరూపం చూస్తున్నారంటే లోపల కళ్ళు లేని గుడ్డివారు. వీళ్ళకి పైనే కళ్ళు ఉన్నాయి, లోపల కళ్ళు లేవు. ఈ లోపల కళ్ళు లేని వాళ్ళు లోపలున్న భక్తిని చూడరు. హల్లెలూయా. పాపం వీళ్ళకి లోపల కళ్ళు లేవు కాబట్టి ఆ లోపల కళ్ళు లేని గుడ్డివారే వీళ్ళని చూడాలని ఈ గుడ్డివారు కూడా బహుగా తయారై ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇటు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి అన్నీ పెట్టి వచ్చి గుడ్డివారులారా నన్ను చూడండి, మీకు లోపల కళ్ళు లేవు, నాకు లోపల కళ్ళు లేవు. గుడ్డివారు మనొక యూనియన్గా ఉందాం. మనం ఈ గుడ్డివారు ఒక యూనియన్. ఎందుకు? వీళ్ళు ఆత్మీయతను చూడలేరు. పెళ్లి సంబంధానికి వెళ్తే పై రూపాన్ని చూస్తారు కానీ అంతరంగాన్ని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరండి అసలు? ఆ కోడల దగ్గర ప్రాప్తం ఉండదు, భక్తి ఉండదు, కానీ ఎలాగ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చర్చిలో కుద్దూస్ నగర్ చర్చికి వెళ్ళేటప్పుడు నాతో ఒకళ్ళు అక్కోళ్ళు అల్లుళ్ళు అమ్మోళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా క్యాజువల్గా. అయ్యా కోటి, నువ్వు మటుకు మంచి అంతంగా ఉన్న పెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అయ్యా. ఇప్పుడు అనిపిస్తుంది గుడ్డివారి సంఘానికి అధ్యక్షురాలు ఎవరినండి పెళ్లి చేసుకోవాల్సింది? ఏమి చూడాలండి? నువ్వు అనుకుంటున్నావు నీ జుట్టు చూపిస్తే, మొహం చూపిస్తే, నువ్వు ఇంకోటి చూపిస్తే అని నువ్వేదో అనుకుంటున్నావు. నీ జుట్టు కాదు, నీ మొహంగా చూపించాల్సింది అంతరంగం చూపించాలి.
ఏదండి లోపల ఆధ్యాత్మికత? పాపాన్ని వదిలిపెట్టిన అందం ఏది? అపవిత్రతను వదిలిపెట్టిన అందం ఏది? కామకత్వాన్ని వదిలిపెట్టిన అందం ఏది? ఆ అంతరంగ భక్తిని చూపించు, అంతరంగ అందాన్ని చూపించు. సేవకులు ఎదుట మోకరించిన అనుభవం, సేవకులకి లొంగిపోయి లోబడిపోయి, అయ్యా మీ దేవుడే నా దేవుడయ్యా, అయ్యా ఉగ్రత వచ్చినప్పుడు దయచేసి నన్ను కాపాడబడినట్లుగా, నేను నా కుటుంబం కాపాడబడినట్లుగా ఒక ఆనవాలు ఇవ్వండి అయ్యా, ఒక ఆనవాలు ఇవ్వండి అయ్యా. ఆ పరలోకం చేరతామంటానికి యేసయ్యా నాకు ఒక ఆనవాలు ఇవ్వయ్యా, నాకు ఒక గుర్తు చూపించయ్యా, నేను నా కుటుంబం నీ రాజ్యములో ఉంటామని, పరలోకంలో ఉంటామని అది తెలియబడటానికి ఒక గుర్తు, ఒక ఆనవాలు నాకు ఇవ్వయ్యా అని అడిగే వెలుగుతో నిండిన అంతరంగము అందము కలిగిన రాహాబులు ఏరి. అలాంటి ఆమెను చూసి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించేశాడు సల్మాన్ని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. అయ్యా వేసి కదయ్యా, ఇప్పుడు చూడు అందం చూడు, లోపల ఆ ప్రాప్తం చూడు, వాళ్ళ కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకొని చూడు, వాళ్ళు బతివులాడి తెచ్చుకొని చూడు ఇంట్లోకి, ఆ కుటుంబం మొత్తాన్ని తెచ్చుకొని చూడు ప్రభులోకి. ఆ అందం చూసావా? ఇది చేసుకుంటానయ్యా, అంతరంగంలో అందం ఉందయ్యా. అంతరంగాన్ని చూసేవారే యేసయ్య రాజ్యం. బయట కళ్ళు ఎందుకండి? బయట కళ్ళు ఎందుకు? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. క్రైస్తవ్యం చాలా పెద్దది, కానీ అంతరంగం చూసే క్రైస్తవ్యం ఎంత? యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో స్వల్ప గ్రామమైన నీవు అల్పమైన దానవు కావు. చిన్నగా కనపడతావు కానీ నువ్వు అంతరంగమును చూసేవాడివి. ఎందుకు? ఆ రాజు అంతరంగాన్ని చూస్తాడు. మీరు చెప్పండి, సమూయేలును పంపించినప్పుడు రాజుగా నిర్ణయించింది ఎవరిని? సమూయేలు తైలం పట్టుకొని వెళ్ళినప్పుడు ఎత్తుగా లావుగా ఉన్నోడి మీద పోసేద్దాం అనుకున్నాడు తైలం. ఆహా ఇశ్రాయేలుకు రాజా అని తైలం పైకెత్తాడు. తైలం పైకెత్తగానే యేసయ్య అన్నాడు, ఇతను కాదు అన్నాడు. అంటే ఎవరు రాజు? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూస్తాను. నేను ఎవరిని రాజుగా పెట్టుకోవాలనుకుంటున్నానంటే లోపల బాగున్నోడే రాజు అయి ఉండాలి. ఇప్పుడు ఆయన అంతరంగాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఎవరైతే రాజుగా మన ద్వారా రాబోతున్నారో ఆ రాజు మన అంతరంగాన్ని చూసేవాడు గనుక ఆ రాజ్యములో ఉండే ఆయన వెనకాలుండే మనం కూడా అంతరంగాలు చూసేవాళ్ళం అయి ఉండాలి. ఇది క్రిస్మస్ సందేశం. హల్లెలూయా. టైం అయిపోయిందిగా, మరి ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. మరి అక్కడ పిండి పాడైపోతుంది ఇంట్లో, మరి పిల్లి ఏమైనా తినేద్దేమో, ఏదైనా మాంసం పెట్టి వచ్చింది, మరి ఎట్లా? దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తారా? సరే సరే. అరే మరి ఏదో నూరుకొని వచ్చారేమో, ఏమన్నా వాసన వద్దేమో, పర్లేదా? దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు బతినపాడులో భోజనం పెడతారు. ఆ భోజనం పెట్టేటప్పుడు ఏమనమంటారు? నాకు దొండకాయ బెండకాయ వండండి అని చెప్పా. ఈరోజు నాకు దొండకాయ బెండకాయ పప్పుచారు వండండి అని చెప్పా. ప్రశాంతంగా అసలు ఎప్పుడు తిందామని అనుకుంటున్నాను నేను. దొండకాయ బెండకాయ ప్రభా పప్పుచారు యేసయ్యా. అది కూడా ఏం చెప్పాను తెలుసా? మీ ఊర్లో పండినయే వండండి అని చెప్పా. వాళ్ళు పెరట్లో వేసుకుంటారు కదా, అవి వండండి. నాకు బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడ తీసి అవన్నీ మందులు లేచినాయి. మీ పెరట్లో పిండి వండండి, ఆర్గానిక్ తినాలి నేను వచ్చి ఈరోజు అన్న. క్రిస్మస్ మీరు కదా, నేను జరుపుకుంటున్నా క్రిస్మస్. హల్లెలూయా. అంతరంగాలు చూద్దాం ప్రియులారా. మొదటి స్థానం దేవుడికి ఇద్దామండి. నయస్సోను మొదటి అర్పణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. వీళ్ళదేమన్నా చేతకాని కుటుంబం అనుకుంటున్నారా? బెత్లెహేములో యూదా ప్రధానుల్లో ఒకడు నయస్సోను, పెద్ద అయిన నయస్సోను అని ఉంటుంది దినవృత్తాంతాల్లో. పెద్ద అయిన నయస్సోను, పెద్దోడికి పుట్టినోడు సల్మాను. ఈ సల్మాను కూడా ఇప్పుడు పెద్దోడేగా, పెద్దోళ్ళకు పుట్టినోడు. మరి ఈ పెద్దోళ్ళకు పుట్టిన ఈ పెద్ద అయిన సల్మాను పెద్దోళ్ళని పెళ్లి చేసుకోవాలిగా? కాదంట, చిన్నోడిని పెళ్లి చేసుకున్నాడంట. ఎందుకంటే బయటికి కనపడే చిన్నతనం చూడరు, లోపల కనపడే పెద్దతనాన్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా వివాహాలు చేయాలనుకుంటున్న వారికి నా విజ్ఞప్తి ఏమిటంటే అంతరంగాలు చూడండి, భక్తిని చూడండి, అంతరంగ అనుభవాలు చూడండి. హల్లెలూయా.
వాళ్ళే మార్చుకుంటారమ్మా అనబాకండి. కాదు, నీకు కట్నం నచ్చింది, నీకు ఉద్యోగం నచ్చింది, నీకు అందం నచ్చింది, అందుకు వచ్చిన తర్వాత వాళ్ళే మార్చుకుంటారా? ఎంతమంది మార్చుకోలేదు అని ఊగుతూ ఉంటాడు. అసలు అట్టాగే ఉండిపోతే బాగుండు. పెళ్ళప్పుడు కూడా ఇలా ఏమన్నావమ్మా అలా ఊగిపోతున్నావు అంటే వాళ్ళే మారతారు అన్నానమ్మా, అందుకే అప్పటి నుంచి ఎట్లా ఉండిపోయారు. అట్లా కూడా జరుగుతాయి. ఎందుకో తెలుసా? యోహాను పుడుతున్నాడంటే వాళ్ళ నాన్నగారు నమ్మి అయ్యా నీకు స్తోత్రం అని మరీలాగా అనలా. అలా ఉండిపోయి నమ్మట్లా. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వు మాట్లాడవు అన్నాడు, అంతే. స్తుతించాల్సిన స్తుతించలేదంట జకరియా. నువ్వు నమ్మకపోతే లేదన్నాడు. ప్రియులారా, ప్రభు నామంలో నేను ప్రకటిస్తుంది ఏమిటంటే, మీ మొదటి వాళ్ళు పెద్దోళ్ళండి, వీళ్ళు చిన్నోళ్ళు కాదు. బెత్లెహేములో ఉన్న పెద్దోళ్ళు వీళ్ళు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దోళ్ళండి వీళ్ళు. మరి క్రిస్మస్ అంటావు, యేసు ప్రభు అంటావు, దేవుడు అంటావు, కులం చూస్తావు, కట్నం అంటావు, అన్నీ చూస్తావు. ఇదేంటండి అసలు? అందుకే యోదయా దేశపు ప్రధానుల్లో చాలా మంది ఉన్నారు, కానీ రాజు వాళ్ళ ద్వారా రాడు, బెత్లెహేమీల ద్వారా వస్తాడు. దేవుని స్తోత్రం. ఈ సల్మాను తన పెద్దరికాన్ని త్యాగం చేశాడు, తన పెద్దరికాన్ని పక్కన పెట్టాడు. నేను పెద్దోడిని, మేము పెద్దోళ్ళం అనేది పక్కన పెట్టాడు. ఏ కులాన్ని బట్టి పెద్దోళ్ళు అనుకుంటున్నారో, ఏ మతాన్ని బట్టి పెద్దోళ్ళు అనుకుంటున్నారో, ఏ డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి పెద్దోళ్ళు అనుకుంటున్నారో, ఈరోజు పెద్దవాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్దరికాన్ని పక్కన పెట్టాడండి. ఈ సల్మాను ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడండి. ఇది పెళ్లి వర్తమానం కాదు సుమా. నీ మనసులో ఉన్నటువంటి ఆ పెద్దతనం అనే అనుభవాన్ని నువ్వు పక్కన పెట్టగలగాలి. మీరు చెప్పండి, యేసు ప్రభు కంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పట్లేదు మీరు. ఆయన ఎవరో తెలుసా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడంట. అందరికీ పైన ఉన్నవాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందరికీ పైన ఉన్నవాడు అందరికంటే తక్కువ వాడిగా మారిపోయాడు. ఎక్కడ పుట్టాడంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్ల. ఎక్కడ పుట్టాడంటే పశువుల వాసన వచ్చే పశువుల పాకలో పుట్టాడు. ఈ రాజు పెద్దరికాన్ని ఏ మాత్రం కూడా తక్కకుండా బతికేవాడు కాదు. ఈ రాజు పెద్దరికాన్ని పక్కన పెట్టి చిన్నవారందరినీ ఆదరించే రాజు. ఈ రాజు చిన్నవారందరినీ తన దగ్గరికి చేర్చుకునే రాజు. తృణీకరించబడిన వారిని, పాపము చేత, అపవిత్రత చేత, లోకం చేత కూలిపోయిన, పడిపోయిన, నశించిపోయిన వారందరినీ చేర్చుకునే రాజు ఈ రాజు. మరి ఇదే మనస్సు సల్మానుకుంది, ఈ మనస్సే సల్మానుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సల్మాను ఆ పెద్దరికం పక్కన పెట్టి ఆ చిన్నగా అల్పంగా ఉన్నటువంటి రాహాబును పెళ్లి చేసుకున్నాడు. నీ కులం ఏంటమ్మా? ఎరుకో. నీ మతం ఏంటి? ఎరుకో. నీ బుద్ధి ఏంటి? ఎరుకో. నీ బతుకేంటి? ఎరుకో. అయినా నేను పెళ్లి చేసుకుంటాను. పెద్దరికాన్ని పక్కన పెట్టాడు యేసయ్య. ఆ రాజులాగుంటే మనం కూడా ఆ రాజ్యంలో ఉంటాం. మనకు స్టేటస్, రేంజులు, మనకు లెవెలు. అందుకే పాడారు కదా పాట, నిన్ను అర్పించుటకు గొర్రె అయిన లేని నిరుపేదగానే. ధనికులందరికీ ధనమునిచ్చేవాడు, సర్వలోకమును పోషించేవాడు నిరుపేదగా పుట్టాడంట. రాజు ఔన్నత్యం చూడండి. ఎందుకు రాజా నువ్వు ఇలా వచ్చావు? అందరినీ నేను చేర్చుకోవాలి కదా. తక్కువ వారిని, ఎక్కువ వారిని, తృణీకరించబడిన వారిని, నిరాకరించబడిన వారిని, హీనులని, దరిద్రులని అందరినీ నేను చేర్చుకోవాల్సిన రాజుని. మరి ఏ రాజును కలిగి ఉన్నావు? ఆ రాజు మనస్సేంటి? నీ మనస్సేంటి? ఎవరిలో నుంచి వచ్చాడు రాజు? ఆ రాజు మనస్సు కలిగిన సల్మానులోంచి వచ్చాడు. ఏమిటయ్యా నీ త్యాగం? మా రాజుగారి త్యాగం అండి అది. అందుకే మేము కూడా అదే త్యాగంలో ఉన్నాం. మా రాజు యేసయ్య అని త్యాగం ఎట్లాంటిది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక
రాహాబునందు పుట్టింది ఎవరంటే సల్మాన్కి బోయజు పుట్టాడు. ఇక ఈయన గురించి ఏం చెప్పమంటారు, సంవత్సరాలు చెప్పాలిగా బోయజు గురించి. ఎంత చెప్పినా తక్కువేగా, ఒక్క మాట చెప్పేస్తాను. అదేమిటంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయుట మాననివాడు. చప్పట్లు కొడుతూ దేవుని హోటల్ హల్లెలూయా. యేసయ్య రాజ్యములో చచ్చిపోయిన వారికి చచ్చిన వారికైనా బ్రతికిన వారికైనా ఉపకారం చేసి, చచ్చిన వాళ్ళు బ్రతికిచ్చి బతికిన వాళ్ళకి ఉపకారం చేసి ఇంకెప్పుడు చచ్చిపోకుండా చేయటమే ఈ రాజు యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత. ఉపకారము చేయుట మాననివాడు. మెర్సీ హార్ట్, చారిటీ హార్ట్. నువ్వు రూతువా, ఎక్కడి నుంచి వచ్చావు? మోయాబీలను పంపించి మోయాబీలను అసలు అనే రాజు కాదు. చూసి ఏమంటాడు తెలుసా? కుమారి నువ్వెవరమ్మా? వెంటనే చేను కోయి వారి మీద పనివాడు అంటాడు, అయ్యా ఈమె మోయాబీయురాలైన రూతయ్యా, నయోమి కోడలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మధ్యలో క్యారెక్టర్ తగిలింది నయోమి. అసలు ఈ నయోమియే వెళ్ళకపోతే అసలు ఈ నయోమి ఎవరు? ఏమా బెత్లెహేమీయురాలే. స్తోత్రం చెప్పండి. ఈమె బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేం వదిలిపెట్టింది, అక్కడికి వెళ్ళి అసలు కరువు తెచ్చుకుంది. కానీ ఎంత అద్భుతం తెలుసా? కరువులో కూడా ఒంటరితనంలో కూడా ఒక అన్యురాలైనటువంటి రూతుని తన దేవుణ్ణి పరిచయం చేసి రూతుని బెత్లెహేముకు తేగలిగింది. అమ్మా నయోమమ్మ, నువ్వు బెత్లెహేము వదిలావు కానీ ఒక రూతుని బెత్లెహేముకు తెచ్చావు, నీకు వందనాలు తల్లా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? బెత్లెహేములు పొరపాటున ఒక చిన్న పొరపాటు చేసినా పవర్ తగ్గదు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించాడు. హోటల్ చక్కగా హల్లెలూయా. బెత్లెహేమోళ్ళు చిన్న పొరపాటు ఆలోచన చేసి పాపం అనుకోకుండా పక్కకి వెళ్ళినా శక్తి ఏం తగ్గదు, పవర్ తగ్గదు. హల్లెలూయా. అసలు ఏమీ లేదు, బోసిపోయింది, గుండె అయిపోయింది, ఎట్టుంది మోయమ్మ. కానీ వత్తా రూతుని తెచ్చింది. ఆ రూతుని బోయసు వివాహం చేసుకున్నాడంట. ప్రియులారా, ఎవరండి బోయసు? చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేసేవాళ్ళు, అందరినీ చేర్చుకునేవాళ్ళండి. దేవునికి స్తోత్రం. ఉపకారం చేయటం మానడంట. ఆ పరలోకపు రాజు అయిన యేసు కూడా ఉపకారం చేయటం మానడు కదా. నువ్వు ఎన్నిసార్లు అడిగావు, ఎన్నిసార్లు క్షమించాడా లేదా? మరి అదే కదా ఉపకారం చేయటం మానకపోవటం అంటే. నువ్వు బాప్తిసం దగ్గర నుంచి క్షమించు ప్రభు అని ఎన్నిసార్లు అని ఉంటావు? ఒకసారి బయటికి లెక్క తీయండి. క్రిస్మస్ రోజున నువ్వు బాప్తిజం పొందిన దగ్గర నుంచి లేక చర్చికి వస్తున్న దగ్గర నుంచి నన్ను క్షమించు ప్రభు అని ఎన్నిసార్లు అని ఉంటావు? నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు అన్నావో అన్ని లక్షల సార్లు వినాలమ్మా. అన్ని లక్షల సార్లు ఇక ముందు అన్నా సరే ఉపకారము చెయ్యుట చూపుట మానని ఒక రాజుగా ఆయన ఇంకా ఉంటాడు. నిన్ను వదులుకోలేడు, నిన్ను వదలలేడు, నిన్ను కాదనలేడు. ఎలాంటి రాజు అండి ఈ రాజు? మరి ఆయనకు రాజ్యంగా ఉండాల్సిన నీవెలాగుండాలి? ఆయన క్షమించాడు కదా. వాక్యం చెప్తున్న సంగతి ఏంటి? నేను మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించు. నువ్వు రాజు, నువ్వు చెయ్యి, నేను క్షమించను. నువ్వు మటుకు నన్ను క్షమించే. రేపు 1,00,000 సార్లు, రాబోయే కాలం 1,00,000 సార్లు కూడా అంటావు, క్షమించు ప్రభా, పరలోకం మటుకు నాకు మిస్ చేయబాకు ప్రభా, ఇదేదో పొరపాటు జరిగిపోయింది ఆయన, క్షమించు ప్లీజ్ ప్రభా, క్షమించు ప్రభా అని నువ్వు మటుకు తెగ క్షమాపణలు కేజీలు కింటాలు లాగేస్తున్నావు రాజుగారి దగ్గర నుంచి. కానీ నీ దగ్గర నుంచి 1 గ్రాము కూడా ఏవో 5 గ్రాములు క్షమాపణ కూడా రాదు. కింటాలు లాగే టన్నులు క్షమాపణ. మళ్ళీ రాజ్యం అంట బెత్లెహేమీలు అంట. ఏదమ్మా ముఖం చూపించు అమ్మా. బెత్లెహేమీలారా, బెత్లెహేము వాసులారా, ఏది నీ క్షమాపణ, ఏది నీ ఉపకార బుద్ధి? దేవునికి స్తోత్రం. ఏది నీ ఉపకార బుద్ధి, ఏది నీ ఉపకార మనసు? ఆ రాజు చచ్చిన వారికి బతికిన వారికి ఏంటయ్యమ్మమ్మ ఏంటి ఈ రూత ఎవరో ఆమె వదిలేసి వెళ్ళిపోయింది, బెత్లెహేము వదిలే. ఆ నయ్యమ్మ
మొత్తం శపించబడింది దేవుడి చేత. భర్తను చంపుకుంది, 2 పిల్లలను చంపుకుంది, పని చేసి ఇద్దరు మొక్క పనికి మాల పంపించాయి. అట్లా అయితే బోయేజ్ గురించి ఎందుకు చెప్పుకుంటాం ఇప్పుడు? వెళ్ళి నష్టపోయి వచ్చిన చేద్దాంలేమ్మా, ఏదో ఒకటి చేద్దాంలేమ్మా, ఏదో ఒకటి మేలు చేద్దాంలే. నేను నష్టపోయి అసలు అన్నీ పోగొట్టుకొని చేతులారా చేసుకొని వచ్చావా? చేతులారా చేసుకున్నావు, అసలు కనపడబాకు ఆ కంటికి. చేతులారా చేసుకొని వచ్చి కాదంట, సరే క్షమిస్తాంలే, ఏదో ఒక ఉపకారం చేద్దాంలే. ఏంటండి బెత్లెహేమీయులు? ఇది స్వల్ప గ్రామమే కానీ అసలు లోపలేంటండి అంత ఉన్నతంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బోయజు ఎంత క్షమాపణ అండి. బోయజు రూతునందు ఓబేదును కనిందంట, ఓబేదును కన్నాడంట. ఓబేదు గురించి చరిత్ర మనకేం చెప్పట్లా. ఓబేదు యెషయిని కన్నాడంట. యెషయి గురించి కూడా పెద్ద చరిత్ర లేదు, కానీ బెత్లెహేమీయుడు అని ఉంది. మొత్తం మీద దావీదును బట్టి వీళ్ళిద్దరిని ఎస్టిమేషన్ వేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తాతల తండ్రుల ఆశీర్వాదం వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆ పైన నాన్న చెడిపోయిన ఆయన అయితే ఎందుకు దావీదు ఎలాగవుతాడు? అంటే ఈ యెషయి బెత్లెహేమీయుడు మామూలు ఆయన కాదు. హల్లెలూయా. ఈ యెషయి వాళ్ళ నాన్న ఓబేదు సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆ ఓబేదునంట ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చేతిలో పెట్టుకున్నారంట. అబ్బో నయోమికి కొడుకు పుట్టాడు, నయోమికి కొడుకు పుట్టాడు అంటారట. ఓ నవ్వు అంటారట. ఏంటి, కొడుకు పుట్టిందేమో రూతుకి, ఈ ఊరోళ్ళందరూ వచ్చి చెప్పేదేమో నయోమికి కొడుకు పుట్టాడంట. అంటే బెత్లెహేము వారి మనస్సు ఏంటో తెలుసా? చెదరిపోయిన బ్రతుకు, ఒంటరితనం అయిపోయిన బ్రతుకులు, ఒంటరిగానే నువ్వు నశించిపోవాలని కోరుకునేవాళ్ళు కాదు బెత్లెహేమీయులు. ఆ ఇంటిలో ఒక బిడ్డ పుట్టగానే నయోమి నువ్వు దిగులు పడద్దు, నయోమి నువ్వు భయపడద్దు, ఇదిగో రూతుకు కాదు పుట్టింది బిడ్డ, దేవుడు నీకిచ్చాడు బిడ్డని, నయోమి నిన్ను వదిలిపెట్టలేదు అని ఆదరించేవారు బెత్లెహేమీయులు. ఆదరించేవాళ్ళు. ఏం బతికిట్టగా అయిపోవాలి? మరి అవదా ఏంటి? ఊగమ్మ ఇట్ట, రేపు నరకంలో కూడా ఊగుతావు. అనవసరంగా అన్నానయ్యా, ఇట్ట ఊగుతానే ఉన్నానయ్యా, అనవసరంగా అన్నానయ్యా. ఇక ఊగుడు మిషన్ పెడతాడు నీకు నరకంలో. ఇక నువ్వేదో ఊగి అన్నావుగా, మరి జరగదేంటి అట్లాగా, ఎందుకు జరగదు మరి అట్లాగా అనేటి అన్నావుగా. ఇక ఊగుడు మోటార్ పెడతాడు, ఆ మోటార్కి ఇక ఊగడమే నరకంలో. అనవసరంగా ఊగారు. బెత్లెహేమీయులు ఎవరో తెలుసా? ఆదరిస్తారండి. ఒక జీవితం, ఒక కుటుంబం పాడైపోతే, ఓ కుటుంబం ఒంటరితనం అయిపోతే, ఓ కుటుంబం నాశనం అయిపోతే ఇలా బ్రతుకులు ఇలా ఉండిపోవాలని కోరుకోరండి. ఈ బ్రతుకులో ఏదో ఒక వెలుగు రావాలి, వీరి జీవితంలో ఏదో ఒక మేలు జరగాలి, ఈ కుటుంబం మరలా తిరిగి బతకాలి, నయోమికి మరలా సంతానం కలగాలి. ఏరి బెత్లెహేమీయులు చచ్చిన వారికి, బ్రతికిన వారికి ఉపకారము చేయుట మానని వారు. అది స్వల్ప గ్రామమే, అల్పమైంది కాదు. ఏది ఈ యొక్క హుందాతరమైనటువంటి మనస్సు, ఆ క్షమాపణ, ఆ ప్రేమ, వాళ్ళ మీద ఒక దయ కలిగిన అనుభవాలు ఏవి? నయోమిని, నీకు బిడ్డ పుట్టాడమ్మా, నీకు బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ యోదా తామారునందు కనిన పెరుసు కుటుంబం వలె ఈ ఓబేదు వర్ధిల్లిపోవాలి అన్నారంట. అసలు ఎంత ధన్యుడండి ఓబేదు. ఊరోళ్ళందరూ వచ్చి చేతిలో పట్టుకున్నారు, ఊరోళ్ళందరూ వచ్చి. ఎంత ధన్యమైన జీవితం అండి ఓబేద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదరించే బెత్లెహేమండి అది. ఇతరులు బాగుపడాలని కోరుకునే బెత్లెహేమండి. దుమ్మెత్తిపోసేవాళ్ళు బెత్లెహేములు కాదు. నా ఉసురు తగులునుగాక, నా ఉసురు తగులునుగాక, అది నీకు రిటర్న్ వచ్చునుగాక, నీకు రిటర్న్ వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఇతరుల ఆశీర్వాదం కోరుకోండి ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి ప్రియులారా. నీ ఇంట్లో బీరువా ఉంది, ఆ ఇంట్లో బీరువా లేదు, ఆ ఇంట్లో బీరువా రావాలని కోరుకో. నీ ఇంట్లో డబుల్ కాట్ ఉంది, వాళ్ళకి లేదు, నీకు సొంత ఇల్లు ఉంది, వాళ్ళకి లేదు, వాళ్ళకి సొంత ఇల్లు రావాలని కోరుకో. ఎక్కడి నుంచి వస్తుంది? అనబాకు. ఇందాక చెప్పాక అనబాకండి. దేవునికి స్తోత్రం. అన్నీ మానేసుకోండి, రాకడ వస్తుంది, మార్మనసు పొందుదాం. బెత్లెహేమీయులండి, ఇతరుల మేలు కోరండి ప్రియులారా. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోమ్మా, కోరుకోయ్యా. ఏంటండి ఊరోళ్ళి బెత్లెహేమీయులు
ఈరోజు ఈ పాయింట్లన్నీ నీతో మాట్లాడుతూ ఉండగా నీ కొదువులు లోట్లు అర్థమవుతుంటే, అయ్యా నా ద్వారా రాజు రావాలి అంటే నేను ఈ అనుభవాల్లోకి వచ్చేయాలి నాయనా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక ఓబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదుని కన్నాడు. యెషయి ఎలాంటోడు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయికి పుట్టినటువంటి దావీదు, అమ్మ చూడండి, యెషయికి పుట్టినటువంటి దావీదు వాళ్ళ అమ్మగారి గురించి ఒకరోజు కీర్తన రాస్తూ ఏమంటాడు తెలుసా? నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా అంటాడు. ఏమన్నాడండి? అంటే ఇప్పుడు యెషయి గారు పెళ్లి చేసుకుంది ఎలాంటామా? సేవకురాలంట, దేవుని సేవకురాలంట. ఆ రోజుల్లో పాస్టర్లు చర్చిలు ఉన్నట్టు కాదు. అసలు ఆమె ఎప్పుడూ ప్రార్థనలో ఉండి స్తుతులు చెల్లిస్తా, ఆరాధిస్తా, ఎప్పుడు భక్తిలో ఉండేవా. అంటే ఈ కుటుంబాలని భక్తి గల కుటుంబాలు, చూడటానికి అమాయకంగా ఉంటారు అంతే. స్తోత్రం చెప్పండి. కానీ అద్భుతం చెప్పన యెషయి గురించి. యెషయా వేరు, యెషయి వేరు. ఈ యెషయి బెత్లెహేముడు ఎవరో తెలుసా? తన కుటుంబం సైన్యములో ఉండాలని, తన కుటుంబం దేశానికి పని చేయాలని కోరుకున్నాడండి ఈ యెషయి. స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పటి నుంచో ఈ ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాకు కరెక్ట్ గురి దొరకట్లా, కరెక్ట్ సందేశం హృదయంలోకి రాట్లా. ఆ టార్గెట్ కోసం చూస్తూ ఉన్నాను. క్రిస్మస్ రోజున ఇది నేను ప్రకటించాలి ప్రభువా, మా ద్వారా రాజు రావాలి. అయితే ఎట్లా వివరించాలి? నేను రాత్రి 2 గంటలకి అక్కడి నుంచి వస్తే మేము దిలీప్ బాబు తాళాలు జోబులేసుకు వెళ్ళిపోయాడు. దిలీప్ బాబు ఈ ఇంటి తాళాలు జోబులేసుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ ప్రార్థనకే వచ్చాడు, రాజరాజపేట. మేమిద్దరం త్వరగా పడుకుందామని వచ్చేసాం. ఇద్దరు బలకీలం కదా, ఏనా మన ఇద్దరిది ఒకే రాజ్యం. దేవునికి స్తోత్రం. నా ఇద్దరు, నేనేమో ఇలా కనపడతా, ఆయన కనపడ్డా అంతే. మనదేమో మరి ఫారం కోడోళ్ళు కదా, ఇట్లా కనపడుతుంది అంటే లోపలేం లేదు విషయం. కాబట్టి మేమిద్దరం ముందు అరగంట అన్న ముందు పడుకుని పోవాలని పరిగెత్తుకొచ్చాం. నిద్ర అని. సరే పరిగెత్తుకొని వచ్చేసరికి తాళం ఎక్కడ లేదు. దిలీప్ బాబుని అడిగితే నా దగ్గర ఉంది తాళం అన్నాడు. సరే సుధీర్ దగ్గర ఇంకో తాళం ఉంటే ఆ బైబిల్ బ్యాగ్ లోపల ఉంది. బైబిల్ పట్టుకొని వచ్చాడు, చిన్న బైబిల్ ఒకటి. బైబిల్ బ్యాగ్ తేలా. అప్పుడు కుర్చీ వేయమన్నా, షామినా సామాన్లు ఇప్పుడు మీరు కూర్చున్నారు కుర్చీలు, గబగబ కిందకి దిగి కుర్చీ తెచ్చాడు. కుర్చీ దీనికి తాళం, పైన తాళం. కుర్చీలు ఆడి మెట్ల మీద కూర్చుందాం, టవల్ వేయమన్నా. పైన వద్దులైనా కుర్చీ తెస్తానని కుర్చీ వేసాడు. దోమలు కొడుతున్నాయి, ఎందుకు టైం వేస్ట్ అని బైబిల్ తీసా. ఇప్పుడు చెప్పిన వర్తమానం అంతా ఆ రాత్రి దిలీప్ తాళం తెచ్చే లోపు ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. నాకు ఇచ్చిన వర్తమానం ఆ బైబిల్ తీసి తిరగేస్తున్నా, చదువుతున్నా. నాతో మాట్లాడి ప్రభువా, రేపు ఉదయం నిద్ర గబుక్కుని లెగాలంటే నేను లెగలేనయ్యా. ఇప్పుడు 2-3 అయిపోతుందయ్యా. రేపు నేను సిద్ధపడలేనయ్యా. ఏదో చిన్న ప్రార్థన అయితే చేసుకోగలనయ్యా, టైం అయిపోయిందయ్యా అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆ రాత్రి ఇచ్చేశాడు. ఆ తెల్లవారుజామున. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఇది దేవుడు నీ కోసం పంపించిన వాక్యం. దేవునికి స్తోత్ర. తన పిల్లలు సైన్యములో ఉండి దేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రాణాలైనా పోగొట్టుకోవచ్చు అనుకునే బెత్లెహేమీయులు ఏరండి ఈ రోజున? మా పిల్లలు డాక్టర్ అయితే బాగుండు, ఇంజనీర్ అయితే బాగుండు, అబ్బే ఏ తప్ప యేసయ్య సైన్యంలో చేరి నా పిల్లలు సేవ చేయాలి, నా పిల్లలు హతసాక్షులైపోవాలి, నా పిల్లలు యేసయ్య రాజ్యం కోసం చచ్చిపోయినా పర్లేదు అనుకునే యెషయి లాంటి తండ్రులు ఏరి బెత్లెహేమీయులు పేరుకేమో పేరు దెబ్బ, ఊరు దెబ్బ, పేరు గొప్ప ఊరు దెబ్బ అంట. పేరు గొప్ప ఊరు దెబ్బ. మా పిల్లండి, మా పిల్లడండి, మా పిల్లండి. ఇప్పుడు పిల్లండి డ్యాన్స్ చేస్తుందండి. ఆ పిల్లని ముందే నువ్వు దేవుడికి అప్పగిచ్చుంటే, ఆ పిల్లోని ముందే దేవుడికి అప్పగిచ్చుంటే ఇప్పుడు ఈ నెత్తి మీద కూర్చునేవాళ్ళు కాదు కదా. సైన్యంలో చేర్చాడు యెషయి. చచ్చిపోయిన పర్లా దేశం కోసం. రేయ్, మీకు అన్నం పెట్టి తిండి పెట్టి ఇంతగా పెంచింది ఎందుకురా? వెళ్ళి సైన్యంలో చేరండి, సైనికులుగా ఉండండి. సౌలు రాజ్యంలో సైన్యం. ఎవరు? బెత్లెహేమీయులు. తమ పిల్లలని దేశ రక్షణ కోసం, దేశ ఆశీర్వాదం కోసం మరణానికైనా అప్పగించే వాళ్ళు బెత్లెహేమీయులు. అందుకు రాజు అంటున్నాడు, నేను అందులోనే పడతాను. బెత్లెహేం అంటే నాకు చాలా ప్రాణంగా ఉంది. మా పిల్లలు, మా కుటుంబం, స్టేటస్, అమెరికా, USA, UK, కరోనా ఉంది, వెళ్ళండి అక్కడికి. వెంటనే వస్తుంది అక్కడ. అమ్మా పంపించి మరి అని తెలియటానికే యేసుప్రభు చేసేది ఈ పనులన్నీ. దేవునికి స్తోత్రం.
చదువుకోవద్దా? చదువుకోవాలి. నీకు దర్శనం ఉందా? నా పిల్లలు డాక్టర్ యేసుప్రభుని ప్రకటించాలి, వచ్చిన వాళ్ళందరికీ దర్శనం. అది లేదు, డాక్టరే ఆడు సంపాదించి అయ్యా ఆడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు. నిలబడతాడు రేపు నరకంలో కూడా కాళ్ళ మీద ఎట్టే నిలబడతాడు. నేను ఎప్పుడు ప్రసంగం చేసినా రేపు చచ్చిపోతాను అనుకునే ప్రసంగం చేస్తా. నా తర్వాత నా పిల్లలు సేవ చేస్తారు, నాకేం దిగులు లేదు అనే నేను ప్రసంగం చేస్తా. నాకు కానుకిస్తారా ఇవ్వరా లేకపోతే ఏమన్నా చేస్తారనే భయాలు లేవు 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 బ్రతుకు మీద ఎప్పుడో అసలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకేం భయం? తిట్లు, దేవునికి స్తోత్రం, నాకేం భయం అసలు, హల్లెలూయా. ఏరండి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి పిల్లల్ని అర్పించేవాళ్ళు ఏరు సార్. మరి బెత్లెహేమీలు ఎక్కడున్నారండి? బెత్లెహేం ఏది? ఆయన రాజుగా వచ్చేది బెత్లెహేము ద్వారా. మన మైకిల్ గారు పెట్టారు వాళ్ళ పిల్లోడి గురించి. పిల్లోడికి షూట్ వేశారు, చక్కగెట్టున్నాడు రోజున కింద పెట్టాడు, నార్త్ ఇండియాకి మిషనరీగా వెళ్ళేటట్టు ప్రార్థన చేయండి అని. ఎంత సంతోషం. నార్త్ ఇండియా అంటే హతసాక్షులేగా. ఎంత చక్కగా ఉంటాడు, ఎర్రగుంటాడు, బొర్రగుంటాడు బిడ్డ. రేపు నార్త్ ఇండియా మిషనరీ రక్తసిక్తం అయిపోతే తల్లి నువ్వు భరించగలవా? తల్లి అయిన మరి అంటది, మరియుతో అంటాడు సుమియోను ప్రవక్త, నీ గుండెలలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోద్ది అంటాడు. అంటే ఏమిటి? నీ కళ్ళ ముందే నీ కొడుకు సిలువ వేయబడతాడు. ఏరండి తల్లి అయిన మరియులు? ఖడ్గం దూసుకుపోద్దంటే సరేనయ్యా. సైన్యంలోకి వెళ్తే చచ్చిపోతారని తెలిసి కూడా పంపిస్తాడేంటండి సైన్యానికి తండ్రి? ఏరు సార్ అలాంటోళ్ళు మాటలు చెప్పమాకండి ప్రియులారా. ఎన్ని శ్రమలున్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎంతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సేవలోకి వచ్చే ముందు మా అమ్మ నిందేమనంటే, అరే నువ్వు తట్టుకోలేవురా, కష్టాలు ఎక్కువ ఉంటాయిరా, శ్రమలు ఎక్కువ ఉంటాయి, నువ్వు వెళ్ళబాకరా సేవకని వెళ్ళే ముందు చెప్పింది. కానీ ఇన్ని కష్టాలు నేను పడుతున్నట్టు కళ్ళ ముందు కనపడినా ఒక్కరోజు కూడా సేవ మానేయి వద్దులే అని ఒక్కరోజు కూడా అనలా మా అమ్మ. అనలా. ఎట్లాగన్నా ముందుకెళ్ళు. ప్రతి పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చి ఇన్ని బాధలు వస్తున్నాయిగా, ఇన్ని నిందలు వస్తున్నాయిగా, ఇంత కష్టం వస్తుందిగా, నువ్వు మానేరా సేవ, ఎందుకురా నీకు ఈ బాధ అని ఎప్పుడు అనలేదండి మా అమ్మ నాన్న. ఎప్పుడు అనలేదు. వాళ్ళకి ఎవరికి షుగర్లు, బీపీలు, నాకు వచ్చేసినాయి అన్నీ. ఎప్పుడు అనలేదాళ్ళు. వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పట్లేదు నేను. ఏరి తమ పిల్లలను ప్రాణములు పోగొట్టుకోవటానికి అప్పగించే బెత్లెహేమీలు ఏరండి. దేవునికి స్తోత్రం. సత్యవేదం గారు ఉన్నారు, దిలీప్ వాళ్ళ నాన్నగారు, ఒక్కడే కొడుకు, సేవకు వచ్చేసాడు, పెళ్లి చేసుకోవాలా. వంశపారంపర్యం ఎలాగే అభివృద్ధి చెందిద్ది? వాళ్ళ వంశం ఎలా ముందుకెళ్తుందండి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఈ పిల్లోడితో ఆగిపోద్ది. ఏంటి పరిస్థితి? వంశం ఏది? వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తారు, ఈయన సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్తారు. వీళ్ళ తరపున ఉన్న తలారి వంశం అక్కడికి ఆగిపోవటమేగా. ఒక్కడే కొడుకుని ఇచ్చేశారే. అరే వద్దురాబాబు పెళ్లి చేసుకొని చేరా నాయన, సేవ మాకు వంశపారంపర్యం కావాలరా, వంశం కావాలరా, నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పి బలవంతం చేయరే. ఏరండి నష్టానికి అప్పగించుకుంటున్నారు కదండి. ఒక్కడు కొడుకు సుధీర్ బాబు, రాంబాబు అంకులకి వంశం ఎలా వెళ్ళిద్దండి ముందుకి? ఎన్ని తెలియనంత చిన్నపిల్ల మీరు చెప్పండి. మీకు తెలియదా ఇవన్నీ? మేము చెప్పాలా, మీకు బోధించాలన్నీ? దయతో ఏరండి యెషీయేలు. ఇది నా బాధే, నా కోపం కాదు సుమా, ఇది నా బాధ. ఏరు సార్, యెషీయేలు ఏరండి, బెత్లెహేమీయుడని యెషీయేలు. దావీదు గురించి ఇంకేం మాట్లాడను నేను, ఒక్క మాట చెప్పగలను. దావీదు గురించి పేరుకేమో యోధా దేశం, చాలా గ్రామాలు, కానీ దేశమంతా స్తుతించేవాడు ఒకడు లేడు. కానీ బెత్లెహేములో దేశానికి సరిపోయేంత స్తుతి చెల్లించేవాడు బెత్లెహేములో ఉన్నాడు. అనుకున్నాడు దేవుడు, ఉండటానికి మంద ఉన్నారు, అంత మంద ఒక్కడు స్తుతించట్లా. యోధా అంటేనే స్తుతి, ఒక్కడు స్తుతించట్లా. కానీ దేశానికి సరిపోయేంత స్తుతి తన బ్రతుక్కాలం అంతా అడవిలో ఉండి స్తుతించాడు. నాకు చాలు ఎట్టంటోడు బెత్లెహేమీయుడు, నేను రాజుగా వచ్చేస్తాను. రాజు యొక్క జయధ్వని వారిలో ఉంటది.
రాజుని జయధ్వనితో స్తుతించేవాళ్ళు లేడు, కానీ పేరుకి యోధా దేశం అంట. ఎందుకంటే యోధా దేశం బెత్లెహేమా, యోధా దేశమా ఎందుకు? అందులో బెత్లెహేమును చూసి బుద్ధి తెచ్చుకోబోయావా? ఆ బెత్లెహేములో ఉన్న దావీదు దేశముకు సరిపోయిన, దేశ ప్రజలకు సరిపోయినంత స్తుతి చెల్లించి ఈరోజు ఓ బెత్లెహేమీయుడు పాడిన పాటలు బైబిల్లో రాసి ఆ బైబిల్ని దేవుని వాక్యం అని పేరు పెట్టాడు ఆయన. యేసన్న గారి పాటలని బైబిల్లో పెడతారా? రాజబాబు గారి పాటలను బైబిల్లో పెడతారమ్మా? పెడతారా? కానీ దావీదు పాటలను బైబిల్లో పెట్టారు, వాక్యంలో పెట్టారు. ఇది నా వాక్యం అని చెప్పాడు ఆయన. ఇది నా వాక్యం, ఇది నేను నెరవేరుస్తా అని దావీదు రాసిన పాటలను పెట్టాడండి. స్తుతించినోడికి పరిశుద్ధ గ్రంథంలో చోటు దొరికింది. స్తుతించినోడికి. యోధా అంటే స్తుతి. అసలు పాటే పాడుకోరు, స్తుతించరు, అసలు మౌనం అంటారు. హల్లెలూయా అంటామంటే అదొక పెద్ద పాపంలాగా ఫీల్ అవుతుంటారు. మళ్ళీ రాజు రావాలంట మన ద్వారా. ఏడు నుంచి వస్తాడమ్మా, ఏరు బెత్లెహేమీయులు. హల్లెలూయా. యోధా దేశంలో ఉన్నారు వీరులు, శూరులు. ఆ గొలియాతు వచ్చి ఒక్కడ రండంటే చివరికి దావీదు అన్నదమ్ములు కూడా నువ్వు వెళ్ళొచ్చుగా అనుకుంటున్నారు వీళ్ళు, ఈ బ్యాచ్ మొత్తం. అప్పుడు వెళ్ళాడు గొర్రెల కాపరి. కంటికి గొర్రెల కాపరి కానీ అసలైన యుద్ధ సూర్యుడు లోపల ఉన్నాడు, దావీదు లోపల. హల్లెలూయా. యూదా నా రాజదండం. యుద్ధమును చేసే కసి కలిగినోడు, యుద్ధ వీరుడు, జయ జీవితం కోసం వేదన కలిగిన వాడు, ఇతరుల జయము కోసం పోరాట పటిమ కలిగిన వాడు, యుద్ధములు చేసే మనసు కలిగినోడు దావీదు. అందుకే సౌలు దగ్గర ఉన్నటువంటి దాసుడు అంటాడు, ఒక పరాక్రమశాలి యుద్ధ సూర్యుడు మాకు తెలుసు, మేము అతడు చమత్కారంగా సితారా వాయించగలడు, అతన్ని నీ దగ్గర తీసుకొస్తాం, దురాత్మలు ఎలగొడతాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేమీయుడైన దావీదు సింహమును కొట్టి చంపిన నిజమైన యుద్ధం చేసిన వాడు ఇతను కాదా? ఎలుకబంటిని కొట్టి చంపేసి నిజమైన యుద్ధం చేసిన వాడు ఇతను కాదా? గొలియాతును కూల్చి నిజ యుద్ధమును జరిపిన వ్యక్తి ఈ దావీదు కాదా? యుద్ధ సూర్యుడండి దావీదు. దేశానికి సరిపోయేంత స్తుతి చెల్లించాడు. దేశం చెయ్యలేని యుద్ధం ఒక్కడు చేయగలిగాడు. అతడు బెత్లెహేమీయుడు. అందుకే నేను రాజుగా వారిలోంచి వస్తాను. బెత్లెహేమీయులాగా మారిపోదాం. బెత్లెహేమీయుల అనుభవానికి వచ్చేద్దాం. సశేషమే ఈ వర్తమానం, ఈ తరగనిది. ఇది మీరున్న స్థలాల్లో మోకరించి బయట కూర్చున్న వాళ్ళు నిలబడండి. చేతులు రెండు పైకెత్తండి. 10 గంటలకు నేను బతినపాడు ఆరాధనలో పాల్గొనాలి. 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో వెళ్ళి రెడీ చేసే కారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా, యేసయ్యా నీకు స్తోత్రాలు.